నమస్తే, నేను మీ అవిన్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి ఆంధ్రప్రదేశ్ని అనేది విడిపోయిన ఆంధ్రప్రదేశ్ గురించి కాదు, పూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ పవర్ఫుల్ సీఎం మర్రి చెన్నారెడ్డి గారు. ఆ పేరు చెప్తే చాలు, చాలామందికి ఆయన సీఎంగా ఉన్నప్పుడు చూసిన వాళ్ళకి ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఆ వాళ్ళందరికీ కూడా కొంతమంది ఆనందపడితే, కొంతమంది మోస్ట్ పవర్ఫుల్ సీఎం అనేటి కొంత భయంతో చెప్తారు. ఆయన పుత్రులు మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే మరి శశిధర్ రెడ్డి గారు ఇవాళ నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఆయన రాజకీయ ప్రయాణం ఎటువైపు, కాంగ్రెస్లోనే ఉంటారా లేదా ఇంకే వైపైన అడుగులు వేసేటువంటి ఆలోచనలు ఉన్నాయా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ విధంగా ఉంది రాజకీయ నాయకుల వైఖరి, ఇవి సార్ మాటలో తెలుసుకున్నాం. సార్ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. బేసిక్ పాయింట్స్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల మీద మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణ ప్రజలు ఏ ఆశయంతో తెలంగాణ కోరుకున్నారో, ఏమి కావాలని తెలంగాణ కోరుకున్నారో, దానికి వారు కోరుకున్న దానికి అనుకున్న దానికి ఈరోజు జరుగుతుండే దాంట్లో చాలా వ్యత్యాసం కనబడుతుంది. ప్రజలు మోసపోతున్నారు, వారిని ఆ విధంగా ప్రభావితం చేస్తుంది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలు. వాస్తవాల ప్రభావం కనబడకుండా ఎన్నికల్లో మనం చూస్తున్నాం. ప్రజలు క్రమంగా గ్రహిస్తారు. ఈ పరిస్థితి మారాలి అనేది నేను అనుకోవడం. సార్, ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ఇప్పుడున్నటువంటి లెక్కలు, అంచనాలు, మీడియాలో వస్తున్న కథనాలు, ప్రగతి భవన్ నుంచి వస్తున్న లీకులు, ఇవన్నిటి సారాంశం కేటీఆర్ గారు రానున్న నెల 2 నెలల్లో ముఖ్యమంత్రి స్థానాన్ని, ఆ యొక్క పీఠాన్ని ఆయన అధిష్ఠించబోతున్నారు అనేటువంటి చాలా ప్రస్ఫుటంగా, ఇన్ఫ్యాక్ట్ టీఆర్ఎస్ వర్గాలు అయితే డేట్తో సహా అనౌన్స్ చేసి చెప్తున్నటువంటి మాట. ఆయన సీఎం అయితే మీరు స్వాగతిస్తారా? అది తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అయినా మంచి చేసేటువంటి స్టెప్ అయినా అనుకుంటున్నారా మీరు? టీఆర్ఎస్ వారి ఇంటర్నల్ మ్యాటర్, వారికి ప్రజలు అధికారం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టుకోవాలంటే అది వారి ఇష్టం. దాని మీద కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ సరే, కేసీఆర్ గారిని నుండి చాలా ఆశించారు జనం. అది ఎంతవరకు న్యాయం జరిగింది అనేది తెలిసి వస్తుంది మెల్లమెల్లగా. కేటీఆర్ గారిని మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఆయనకు ఒక బంగారు పల్లెంలో అన్నీ వచ్చాయి. ఆ పార్టీలో మొదటి నుండి ఎంతో కష్టపడి కృషి చేసి ఎంతో సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టినట్టుగా జరుగుతుంది ఇది. అయితే ఆయన కూడా బయట చదువుకొని వచ్చాడు, ఒక యువకుడు. ఎక్స్పెక్టేషన్స్ నేను చేసినటువంటి వాటికి చాలా దూరంగా ఉంది వాస్తవ పరిస్థితి. ఆయన అప్రోచ్ విధానం, ఐఎమ్ డిసప్పాయింటెడ్. బై ది వే, హౌ కేటీఆర్ ఇస్ వర్కింగ్? హి హస్ వర్క్డ్ సో ఫార్. హైప్ ఎక్కువ ఉంది. సో లెట్ us see. సార్, హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ సార్? ఎందుకంటే 7 సంవత్సరాలు కావస్తుంది ఇవాళ మనకి తెలంగాణ వచ్చి ఈ రోజుకి. అంటే మళ్ళీ జూన్ వస్తే 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది. 6.5 సంవత్సరాల ఈ తెలంగాణ ఒకే ప్రభుత్వం మనల్ని ఏలుతోంది. ఆనాడు తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, ఇవాళ తెలంగాణలో మంత్రుల పొజిషన్స్, ఆ యొక్క సీట్లో కూర్చొని తెలంగాణ ప్రజలకి మార్గనిర్దేశకాలుగా ఉన్నారు. ఇవాళ ఆనాడు వ్యతిరేకించిన శక్తులు ఇవాళ ఒక బలమైన శక్తులుగా తెలంగాణ ప్రజల మీద ఈ యొక్క అధికారాన్ని చెలాయించడం మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇది ఏమాత్రమైన కొంచెమైనా తెలంగాణ ప్రజలకు మంచి చేసిందా? సరే, వ్యక్తుల గురించి పక్కన పెట్టి ఒక పార్టీ విధానం, వాళ్ళ ఆలోచన, నాయకత్వం పైన ఆధారపడి ఉంటుంది. రైట్. సరే, వ్యక్తుల గురించి ఎందుకు, కేసీఆర్ గారు కూడా ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలంగాణ గురించి ఏమన్నాడో అందరికీ తెలుసు. కనుక ఆయా పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒక మంత్రిని చూస్తే గతంలో కేసీఆర్ని తిట్టినటువంటి మంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మనం చూసాం. సరే, ఇవన్నీ వ్యక్తిగతంగా ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందడానికి చేస్తుండేటువంటి కార్యక్రమాలు ఒకవైపు, లేదు నిజంగానే ఒక అధికారం ద్వారా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆకాంక్షతో కూడా
ఇప్పుడు మారినటువంటి పరిస్థితులను దృష్టిలో ఇప్పుడు చాలా మటుకు స్టాండర్డ్గా ఏం చెప్తారు, పార్టీ మారినటువంటి వాడు ఎందుకంటే అధికార పార్టీ ద్వారా నా నియోజకవర్గ జనాలకే ఎక్కువ సేవ్ చేసుకోవాలి, పార్టీ మారుతున్నావు. సరే వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి, సరే అవన్నీ పక్కన పెట్టి వారు చేస్తుండేదే నిజమేనా అనుకున్నా, వాస్తవ పరిస్థితులు చెప్పిన ఈరోజు నాయకత్వం టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో కూడా చెప్పేదానికి వాస్తవంగా జరుగుతుండేటువంటి దానిపైన చాలా వ్యత్యాసం ఉంది. వ్యక్తిగత ఎజెండాలే ఎక్కువగా పనిచేస్తున్నట్టుగా కనబడుతున్నాయి. సార్ వెనక్కి తిరిగి చూసుకుంటే కాలగమనంలో ఇన్ని సంవత్సరాల చరిత్ర 1969 మొట్టమొదటిసారి మీ నాన్నగారే మరి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజా పార్టీ అన్నట్టుగా ఆయన చేసినటువంటి ఉద్యమం ఉధృతంగా సాగినటువంటి ఉద్యమం అది. నాకు తెలిసి మొట్టమొదటి ప్రజా ఉద్యమం అది, ఆ రేంజ్లో చేశారు. బట్ ఏ రకమైనటువంటి క్లెయిమ్ కూడా నాన్నగారి పేరు మీద లేకపోవడం కానీ, లేదంటే మీ ఫ్యామిలీకి రాకపోవడం కానీ మీకు ఏమైనా బాధగా అనిపిస్తూ ఉంటుందా? ఎందుకంటే ఈ రోజున చాలామంది తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అని అంటారు, ఆయన ఫ్యామిలీకి మొత్తం క్రెడిట్ అంటే ఇచ్చేస్తూ ఉంటారుగా. సరే ఇంతవరకు అట్లా జరుగుతూ వచ్చింది. అనేక సందర్భాల్లో టీఆర్ఎస్కు చెందినటువంటి నాయకులు, మంత్రులు అంటే నాన్నగారికి సంబంధించిన వర్ధంతి జయంతి కార్యక్రమాలకు అనేక సందర్భాల్లో అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాటిలో వచ్చినప్పుడల్లా ఓసారి మధుసూదనాచారి గారి స్పీకర్ స్లోగన్ ఇస్తున్నారు ఆయన, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా చెన్నారెడ్డి కా నామ్ రహేగా అని. నాయన నరసింహారెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు అంటే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు చెన్నారెడ్డి గారు జయ తెలంగాణ అన్నారు కనుక ఈరోజు మేము జయ జయ తెలంగాణ అన్నాము. ఆ ఉద్యమం అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఆ రోజు ఉద్యమం నడిచింది. చరిత్రను అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే 2014 ముందు తెలంగాణలో అసలు ఏమీ లేదు, అదేవిధంగా దేశంలో కూడా ఏమీ లేదు. అసలు భారతదేశం తెలంగాణ 2014 నుండే ఏది చేసినా అప్పటి నుంచే చేసినట్టు, గతంలో చేసినటువంటివి అన్నీ ఏమీ ఎవరు ఏం చేయలేదనేటువంటి దూరంలో వీళ్ళు పోతున్నారు. బట్ అది ప్రజల దాకా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీలాంటి నాయకుల మీద ఉంది అనేటువంటిది ప్రజల దగ్గర నుంచి ఉన్నటువంటి మాట కూడా కదా సార్. అది ప్రజా ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. దేశంలో బలహీన వర్గాలకు వారి సమస్యల పట్ల అధ్యయనం చేయడానికి మండల్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1977-78లో జరిగింది. 83లో రిపోర్ట్ వచ్చింది. జాతీయ స్థాయిలో విపి సింగ్ గారు ఉన్నప్పుడు మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ అనేది అంశాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు తీవ్రమైనటువంటి సంక్షోభం మనం చూసాం దేశవ్యాప్తంగా. అయితే 1978లో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున ఒక బీసీ కాన్ఫరెన్స్ని పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి బీసీ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. అంటే గవర్నమెంట్ తరఫున, ఇదేదో బీసీ సంఘాలు చేసినటువంటిది కాదు. చేసి మండల్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మండల్ గారిని దానికి చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిలిచి ఆ రోజు ఉండే సమస్యలను చర్చించి ఏమి చేస్తే బాగుంటుందనేటువంటి దాంట్లో కాన్ఫరెన్స్లో అనేక అంశాలపై చర్చ జరిగింది. 1980 ఆగస్టు 15వ తేదీ నాడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ వీటి రెండిట్లో రిజర్వేషన్ ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 15 ఆగస్టు నాడు పరేడ్ గ్రౌండ్లో నాన్నగారు మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని ప్రకటించారు. అఫీషియల్గా గవర్నమెంట్ డిసిషన్గా ప్రకటించింది. వెంటనే నెల రోజుల్లోగా జీవో కూడా వచ్చేసింది. అక్టోబర్ 1980లో జీవో వచ్చింది. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ మొదలైంది. సీఎం గారు అనౌన్స్ చేసిన 1 month. నాన్నగారు ఎప్పుడు చెప్పేది, నేను మాట్లాడింది జీవోగా తీసుకోవాలి, నో క్వశ్చన్.
చెప్పింది జరగాల్సిందే. అయితే ఏం జరిగిందంటే, అంటే మీరు అన్నారు కదా, ఈ తెలంగాణ గురించి జరిగినటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాల్సినటువంటిది. వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమం సంబంధించి చెన్నారెడ్డి గారికి పేరు, వారి ఖ్యాతి పక్కన పెట్టండి. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే దేశం మొత్తం మీద ఒక హిస్టారికల్ డిసిషన్, ఎక్కడా లేదు, ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ. మరునాడు పేపర్లో 16 ఆగస్ట్ 1980, మీరు పేపర్ నా దగ్గర ఉంది, కటింగ్ హెడ్లైన్స్ ఏమున్నాయంటే, వ్యవసాయ రంగానికే ప్రాధాన్యత, బీసీ రిజర్వేషన్ అనేటువంటిది ఒక సెంటెన్స్, ఒక వాక్యం కూడా లేదు. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు బీసీ రిజర్వేషన్ అంటే ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి సమయంలో, అంత దూరదృష్టితోటి బలహీన వర్గాలకు సరైనటువంటి న్యాయం జరగాలంటే, వారికి అవకాశాలను, మెరుగైనటువంటి అవకాశాలను కల్పించాలంటే విద్యా ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్ కావాలని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని అర్థం చేసుకొని దీన్ని కాంగ్రెస్ పార్టీ అచీవ్మెంట్గా నేను చెప్పొచ్చు, ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీ అచీవ్మెంట్గా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఆ రోజు. 82 వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఎన్నికలకు పోవడం. ఎన్నికలు వచ్చిన తర్వాత వారు బీసీలకు ప్రాతినిధ్యం ఎక్కువ ఇస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది హైప్ క్రియేట్ చేసి, ఆ రోజు సోషల్ మీడియా లేదు, లేనప్పటికీ అది క్రియేట్ చేసి ఏమైపోయిందంటే, బీసీలంతా కూడా ఎన్టీ రామారావుతో ఉన్నారు అనేటువంటి, టీడీపీతో ఉన్నారు అనేటువంటి ప్రచారం ముమ్మరంగా చేసుకుంటూ అది అట్లాగే పోయింది. ఫస్ట్ రిజర్వేషన్ 10 సంవత్సరాల వరకు అనౌన్స్ చేసింది. అంటే నేను అనేది, అటువంటి అంశాన్ని పార్టీ ప్రచారం చేసుకొని పార్టీ లాభపడుతుంది కదా, జరగలేదు ఆ రోజు. అప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, నాయకత్వం, అంటే అక్టోబరులో నాన్నగారు ముఖ్యమంత్రిగా రాజీనామా కూడా చేశారు కనుక వారు ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. వ్యక్తిగతంగా తనకే కాకుండా అసలు పార్టీ ఎంతో బలం వచ్చేది. అంటే ఇంత దూరదృష్టితో తీసుకున్నట్టు నిర్ణయం జరగలేదు. సో అదే జరిగినప్పుడు ఇది అంటే ఇవి చెప్తున్నాను నేను ఉదాహరణ. అయితే 19 అంటే మీడియా కూడా దాని గురించి రాయలేదు, ఒక వాక్యం లేదు. బీసీ రిజర్వేషన్ అనేటటువంటి లేదు. మొత్తం నేను 2-3 సార్లు చదివి చూశాను, అరే ఇంత పెద్ద నిర్ణయం కదా అని. 10 సంవత్సరాల వరకు బీసీలకు రిజర్వేషన్ అన్నారు. అనుకోకుండా 1990లో వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే ఆగస్టు 15 నాడు వారు అంటే మామూలుగా ఏం చేసేదంటే, డైరీలో అంటే మీటింగ్స్, ఇంపార్టెంట్ ఇష్యూస్ నోట్ చేసుకునేది. అంటే ప్రిపేర్డ్, ఇప్పుడు చూస్తే అందరూ కేసీఆర్ గారు కూడా ప్రిపేర్డ్ స్పీచ్ అవుతారు. ఎవరో రాసిచ్చింది, ఎవరో రాసినా ఆయన రాయించినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ స్పీచ్ అవుతారు. నాన్నగారు ఎప్పుడు చేయలేదు అట్లా. అంటే కేసీఆర్ చాలా వాగ్దాటి, ఆయన చాలా పెద్ద ఇది, ఆయన కూడా ఇది చేస్తున్నాడు. కానీ వారు మాట్లాడే పాయింట్స్ ఉండేవి కానీ స్పీచ్ వచ్చేది. ఆ రోజుల్లో ఆగస్టు 15, 1990 ఏమన్నారంటే, బీసీ రిజర్వేషన్ కొనసాగుతాయి అని. అంటే 10 సంవత్సరాలు గడువు పూర్తయ్యేటువంటిది దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏమన్నారంటే, ఒక బీసీ నాయకుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు, రిజర్వేషన్స్ ఉన్నాయి, అయిపోతున్నాయి అనేటువంటిది. ఎవరికి ఆ 10 సంవత్సరాలు నేలే ఆ గడువు ముగుస్తుంది కదా, 10 సంవత్సరాల వరకు బీసీలకు రిజర్వేషన్ అన్నారు. బీసీ నాయకులుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా దీని ప్రస్తావన తీసుకొని రాలేదు. కానీ తాను గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని పొడిగిస్తున్నామనేటువంటి ప్రకటన ఆ రోజు చేయడం జరిగింది. మర్నాడు పేపర్లో, అంటే అంతవరకు ఢిల్లీలో ఈ మండలి కమిషను, విపి సింగ్ ఉన్నప్పుడు పెద్ద అలజడి అంత మొదలైంది కదా, మర్నాడు పేపర్లో బీసీ రిజర్వేషన్ కొనసాగింపు అని హెడ్లైన్స్. అప్పుడు 10 సంవత్సరాల క్రితం అసలు అనౌన్స్మెంట్ అప్పుడు ఏమీ లేదు. సో ఇట్లాంటివి దూరదృష్టితో వారు చేసినటువంటివి. నాన్నగారు 1956లోనే తెలంగాణ, అసలు హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటువంటి సమయంలోనే చాలా విషయాలు చెప్పారు. వద్దు
ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలి. హైదరాబాద్ అంటే పాత హైదరాబాద్లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలని ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలి అంటే అప్పుడు తెలంగాణ అనేటువంటి దానికి పెద్దగా పాపులారిటీ లేదు, హైదరాబాద్ అనేటువంటిదే ఉండింది. తర్వాత తెలంగాణ ఉద్యమం అదంతా వచ్చింది కానీ సో ఇట్లాంటివి ఉంటాయి. హిస్టరీ చాలా గొప్పది సార్. అంటే వ్యక్తిగతంగా మేము చేయాల్సింది పార్టీ బలపడేది, పార్టీకి మేలు జరిగేది. ఈనాటికి కూడా మీరు అన్నట్టుగా తెలంగాణ పితామహ. సార్ ఇంకోటి సార్, మీ మాట ప్రకారం ఏకీభవిస్తూ నేను తెలంగాణనిచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని కూడా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లడంలో విఫలమైంది అనేటువంటి మాట ప్రజల్లో చాలా వరకు ఉంది. ఈనాటికి ఎంత టీఆర్ఎస్ వైపు చూసినప్పటికీ కూడా చాలా మంది కాంగ్రెస్ అంటే అభిమానంతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు కూడా. ఎక్కడ ఫెయిల్ అయింది సార్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వరకు వస్తే? సరే, అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఫెయిల్ అయిన దానికన్నా ఎక్కువ ఈయన దాని అడ్వాంటేజ్, కేసీఆర్ గారు దాన్ని పెద్ద అడ్వాంటేజ్గా మలుచుకోవడం జరిగింది. అక్కడ ఏమిటంటే ఒక పార్టీగా, ఒక ప్రత్యేక రీజనల్ పార్టీగా ఉంటూ ఆయనకుండే ఐడెంటిటీ, ఆయన క్రెడిట్ మొత్తం తనకు వచ్చేటటువంటి విధంగా దాన్ని మలుచుకోగలిగాడు. కాంగ్రెస్ ఫెయిల్ అయిన దానికన్నా ఎక్కువ ఆయన దీన్ని సక్సీడ్ కాగలిగాడు. సరే, దానికి తగినట్టు 2014 నుండి సోషల్ మీడియా ప్రభావం కూడా పెరుగుతూ వచ్చింది. సరే, ఇప్పుడు ఆ లెక్కనే మనం అబ్జర్వ్ చేసుకుంటే అంటే కేసీఆర్ గారు ప్రజలని మభ్యపెట్టడంలో విన్ అయ్యారు, దాంట్లో మాత్రం నో డౌట్. కాంగ్రెస్ ఫెయిల్ అయింది అనే మాట మాత్రం మీరు ఒప్పుకోవట్లేదు. అంటే ఫెయిల్గా అంటే చెప్పుకోలేకపోయింది. కరెక్ట్ సార్. 2014లో అంటే మొట్టమొదటిసారి సపరేట్ తెలంగాణ అయిన తర్వాత అంటే ఇంకో విషయం ఇక్కడ నేను మనవి చేయాలి. విభజన జరగక ముందు అంటే 56 తర్వాత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా చాలా ఎన్నికలు చూసుకుంటే తెలంగాణ అంటే అప్పుడు ఉండే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు మెజారిటీ వచ్చిందంటే నాన్నగారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే వచ్చింది. లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ గెలవలే, వారు ఉన్నప్పుడే గెలిచింది. ఆంధ్ర రాయలసీమ నుండి వచ్చిన స్ట్రెంగ్త్తో మొత్తం రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. అది కూడా నాన్నగారు క్రెడిట్, 100% క్రెడిట్. కాంగ్రెస్ ఇంత ఉధృతంగా అవడానికి కారణం కూడా ఆయన, దాంట్లో నో డౌట్. సార్, 2014 లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్టయితే అప్పుడే కొత్తగా తెలంగాణ ఇవ్వడం, అది కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి వేవ్, సెంటర్ పరంగా పక్కన పెడితే అట్లీస్ట్ స్టేట్లో మాత్రం తెలంగాణ ప్రజల్లో చాలా మా కోసం ఎవరైనా కష్టపడితే వాళ్ళని గుండెల్లో పెట్టుకునేటువంటి ఇది చాలా ఉంది తెలంగాణలో. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లే కావచ్చు, మెజారిటీ కావచ్చు చాలా ఎక్కువ. 2014లో గమనించుకుంటే 63+ సీట్ల కంటే ఎక్కువ రాలేదు టీఆర్ఎస్ పార్టీ. అప్పటికీ కూడా దాన్ని క్యాష్ చేసుకోవడంలో చాలా విఫలమైంది కాంగ్రెస్ అనేటువంటి మాట కూడా ఉంది. కరెక్ట్. అది ఇప్పుడు ఎందుకు చేసుకోలేకపోయింది, ఏ కారణంగా జరిగింది అనేది అనేక అంశాలు ఉంటాయి, అనేక పర్సెప్షన్స్ ఉంటాయి, ఒక అభిప్రాయాలు కలిగేటువంటి ఉన్నాయి. అవన్నీ క్రమంగా ఆ పర్సెప్షన్స్ బలపడుతూ. సార్, పర్సెప్షన్స్ అయినా పర్సన్స్ కూడానా సార్? నేను ఇప్పుడు కొన్ని అంశాలు ఎట్లా ఉంటాయంటే మనం ప్రత్యక్షంగా చూస్తే తప్ప అంటే అథారిటేటివ్గా మనం చెప్పలేం. పర్సెప్షన్స్ అయితే అర్థమైపోతుంటాయి. కనుక నేను పర్సన్స్ అని చెప్పదలుచుకోలేదు, కరెక్ట్ కాదు. సమ్టైమ్స్ పర్సెప్షన్స్ మే బి రాంగ్, దే మే బి రైట్ ఆల్సో. కనుక పర్సెప్షన్స్ మనం చూసుకొని ఉంటే ఆ పర్సెప్షన్స్ ఎందుకు వచ్చినాయి, దట్స్ ఎ సబ్జెక్ట్ ఫర్ డిస్కషన్, డిబేట్, అనాలిసిస్. బట్ పర్సెప్షన్స్ వేర్ దేర్. మొత్తానికి అంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఆ రోజు అడ్వాంటేజ్ తీసుకోలేనటువంటి పరిస్థితి. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలపడేటువంటి ఛాన్స్ ఏదైనా ఉందా? నాయకత్వం మారుతుంది కదా. మారితే ఏమైనా మారుతుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేశారు. సో న్యాచురల్గా ఇప్పుడు కొత్త నాయకత్వం రాజీనామా చేసినా ఆయన ఉన్నాడు కానీ మారుతుంది. మొన్ననే అయిపోయేది. సరే, నాగార్జున సాగర్ ఎలక్షన్స్ తర్వాత అనేటువంటి ప్రస్తావన వచ్చింది. సో సార్, రాజీనామా చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన పేరే యాజ్ అ ప్రెసిడెంట్గా ఉన్నాడు, రైట్? అయితే
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏ ఎలక్షన్ జరిగినా ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ ఓడిపోయిన సందర్భాలు, ఓడిపోయిన దాఖలాలు, కనీసం ఆయన వ్యక్తుల్ని కూడా గెలిపించుకోలేనటువంటి ఫెయిల్యూర్ చూసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇంత జరుగుతున్నా, ఇన్నిసార్లు ఓడిపోతున్నా కేంద్ర అధిష్టానం ఆయన మీద వెయిట్ వేయకుండా ఎందుకు వెయిట్ చేస్తాం సార్? ఇంకా ఆయన వలన ఎందుకో జరగలేదు, ఎలక్షన్స్ ఓడిపోవడం జరిగింది. అయితే హిస్టరీలో ఇంతవరకు చరిత్రలో ఇంతకాలం కొనసాగినటువంటి PCC ఎవరు లేరు. సరే, అది వేరే సంగతి. పెద్ద పెద్ద వాళ్ళు ఉండే చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఓ సందర్భంలో పరిస్థితులు అట్లా వస్తాయి, గెలుపు ఓటములు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఒక స్టేజ్కి వచ్చింది, మార్పు అనేది ఇప్పుడు జరగబోయేది. దాంట్లో క్వశ్చన్ ఆఫ్ ఇప్పుడు ఒక 2 months మేబీ చూద్దాం సార్ ఎలాంటి మార్పు వైపు వెళ్తుంది అనేటువంటిది. సార్ సేమ్ టైం టీపీసీసీ వరకు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి టీపీసీసీ రాదు అనేటువంటి మాట చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయనే చెప్పాడు కదా, నేను అడగలేదని. రేవంత్ రెడ్డి గారే టీవీ ఇంటర్వ్యూలో నేను అడగలేదు ఎప్పుడు. అయితే అడిగితే క్యాంపెయిన్ కమిటీ అడుగుతాను కావాలంటాను. అయితే సడన్గా వినిపిస్తున్నటువంటి పేరు జీవన్ రెడ్డి గారు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు అట్ ద సేమ్ టైం నాగార్జున సాగర్ గెలిచిన తర్వాత కోమటిరెడ్డి గారిని చేయకుండా జీవన్ రెడ్డి గారిని చేసి నాగార్జున సాగర్ గెలిచాడు కాబట్టి జానారెడ్డి గారిని టీపీసీసీ చేసేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి, జీవన్ రెడ్డి గారిని స్క్రాప్ అవుట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట కూడా చాలా నీట్గా వినిపిస్తుంది సార్. దీనిపైన మీ కామెంట్ ఏమంటారు? చూద్దాం, ఇవన్నీ రాజకీయాల్లో అనేక ఆలోచనలు, ఎత్తుగళ్ళు అన్నీ ఉంటాయి. అందుకే రాజకీయాలు కదా సార్. నాగార్జున సాగర్ ఎన్నికల వరకు మనం వస్తే కనుక చాలా క్లియర్గా టీఆర్ఎస్ పార్టీ తను గెలవలేని పక్షం కాబట్టి ఆ లొకేషన్లో కావాలనే టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే జానారెడ్డి గారికి సపోర్ట్ చేసి జానారెడ్డి గారిని గెలిపించేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట వినిపిస్తుంది. ఇది వాస్తవం. ఇప్పుడు ఇంకో రకంగా వినిపించేది ఏమిటంటే, దుబ్బాకలు ఓడిపోయిన తర్వాత జిహెచ్ఎంసీలో బాగా పెద్ద ఎత్తున సంఖ్య తగ్గిన తర్వాత ఏదో రకంగా ఇక్కడ గెలుచుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారని, ఇవన్నీ కూడా డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ, డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి. అది ఏది నిజము, ఊహాగానాలు, ఇద్దరు కూర్చొని చర్చించుకున్నప్పుడు వచ్చేటువంటి అంశాలు ఇవి. కానీ అంటే వాళ్ళు దుబ్బాక ఓడిపోయిన తర్వాత, ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇంకా పట్టుదలతో గెలవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని కొందరు అంటారు. బట్ అది ఆ ఛాన్స్ లేకనే జానారెడ్డి గారికి ఫుల్ సపోర్ట్. ఎందుకు? అది వాళ్ళ సిట్టింగ్ సీట్ కదా. సిట్టింగ్ సీట్ అయినప్పుడు కూడా సార్ జానారెడ్డి గారికి ఉన్నంత పట్టు ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ పార్టీకి లేదనేది చాలా గట్టిగా ప్రజల్లో ఉన్నటువంటి మాట సార్. ఇంకా ఈ విషయాలు కొంచెం ఆ పట్టు ఉన్నదా లేదా వేరే విషయం, కానీ టీఆర్ఎస్ ఏం ఆలోచన చేస్తుందనేది మనం చెప్పలేం కదా. అంటే నేను ప్రగతి భవన్ దగ్గర నుంచి ఉన్నటువంటి లీకుల సమాచారం ఆధారంగానే నేను మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు ప్రగతి భవన్లో ఉన్నటువంటి లీకులు కానీ ఇవి కానీ కొన్ని చెప్పుకోవడానికి, మైండ్ గేమ్లు ఆడుకోవడానికి అన్ని రకాలుగా ఉంటాయి. ఎందుకంటే బయటకు వచ్చేటువంటి మాటలు, వాస్తవంగా ఉండేటువంటి పరిస్థితులు కొన్ని బయటకు వదిలిపెట్టరా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సార్, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, మొన్న రీసెంట్గా జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని మీరు పర్టికులర్ ఒక వ్యక్తిగా కావచ్చు, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా కావచ్చు, ఏ విధంగా చూస్తారు సార్? ఎందుకంటే మీ సీట్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, లొకేషన్స్ మారాయి అంతే, ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం చాలా డ్రాస్టికల్గా తగ్గింది కాంగ్రెస్కి. పూర్తిగా ప్రజల్లో నమ్మకం పోయినట్టేనా? ఇది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ లీడర్? లేలే, ఒకటి ప్రజల విశ్వాసం పొందలేకపోవడం అనేది చాలా స్పష్టం. ఇప్పుడు ఉండే ఛాలెంజ్లో 2018లో కూడా గెలవలేకపోయాం, ప్రజల విశ్వాసం పొందలేకపోయాం. అది కంటిన్యూ అయింది. సార్, మీ విషయానికి వస్తే పర్సనల్గా మాత్రం మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయిగా మర్రి శశిధర్ రెడ్డి గారు చాలా మంచి పేరుంది, కానీ శశిధర్ రెడ్డిగా సనత్ నగర్ దాటి బయటికి వస్తే మీకు అంత పేరు లేదు, మిమ్మల్ని అంత గుర్తుపట్టరు అనేటువంటి మాట ఉంటుంది. మీ నాన్నగారు సాధించినటువంటి విజయాన్ని మీరు ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు సార్? సరే, అది అప్పుడు ఉండే పరిస్థితులు వేరు, అప్పుడు ఉండేటువంటి వారి వ్యక్తిత్వం అవన్నీ కూడా వేరు. కానీ ఈరోజు
నేను కూడా రాష్ట్రం అంతా పర్యటించాను. రాష్ట్రం అంతటా కూడా సరే ఎవరు ఎక్కడ ఎట్లా సనత్ నగర్ మించితే లేరు అనుకోవడం, అది సరే ప్రచారం చేసేవాళ్ళు చాలా చెప్తారు. సరే అట్ ద సేమ్ టైం చూసుకుంటే తండ్రి సీఎం అయిన తర్వాత కొడుకు లేదంటే ఆయన కూతురు ఎవరో మేజర్గా కొడుకులు సీఎంలు అయినటువంటిది మనం చూస్తున్నాం. మన పక్కనే ఉన్నారు సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సీఎంగా ఉన్నారు. రేపో మాపో అంటున్నటువంటి కేటీఆర్ గారు కూడా సీఎం అవుతున్నారు. మీరు మీ విషయంలో ఎక్కడ వైఫల్యం జరిగింది సార్? మీరు ఎందుకు సీఎం అవ్వలేదు? ఇదేం గ్యారంటీ కాదు కదా. బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, వెంకలరావు గారు ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఉండిపోయారు, ఎన్నో సంవత్సరాలు చేశారు. ఇది అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా అయిపోతారని అనుకోవడం. మేము ఎప్పుడూ పదవుల కొరకు రాజకీయం చేయలేదు. పదవి సరే ఒక 10 మందికి మంచి చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2 సందర్భాల్లో అవుతూ ఆగిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇన్ఫాక్ట్ మాట్లాడుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి పొజిషన్లో మీరు ఉండాల్సింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వచ్చేటువంటి సమయంలో క్లియర్గా నా పేరు, కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ప్రస్తావనకు వచ్చాయి. సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయనైతే కరెక్ట్గా ఉంటుందని చెప్పి అధిష్టానం నిర్ణయించింది. ఆయన ముఖ్యమంత్రి కాకముందు నేను ఎన్డీఎంఏలో సభ్యునిగా ఉన్నటువంటి వాడిని నన్ను మళ్ళీ నామినేట్ చేసి ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకోకముందే నన్ను వైస్ చైర్మన్గా, అంటే వైస్ చైర్మన్ స్టేటస్ వచ్చి కేంద్ర క్యాబినెట్ మంత్రి. కేంద్ర క్యాబినెట్ మంత్రి అయితే ముఖ్యమంత్రి స్టేటస్ ఒకే స్టేటస్కు ఉండే పదవి. అది నాకు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ ముందే పోయింది. ఎవరు పంపించారు సార్? అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీలో ఆ ప్రపోజల్ ముందే పోయింది. పోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పెండింగ్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఎన్నిక అయిన తర్వాత ప్రధానమంత్రి గారు సంతకం చేస్తే అప్పుడు ఆర్డర్ బయటకు వచ్చింది. నాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు యూ విల్ బీ ది నెక్స్ట్ వైస్ చైర్మన్ అని. సో అప్పుడు ఒకసారి కన్సిడరేషన్లో ఉండింది సీరియస్గా. సరే అంటే ఆ రోజు ఏమిటంటే శశిధర్ రెడ్డి గారు ఎప్పుడు రాజశేఖర్ రెడ్డితో దూరంగా ఉన్నారు, విభేదించారు. సో వాళ్ళు ఆయనతో కోఆపరేట్ చేయరు. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నారు, వాళ్ళు ఈయనతో కోఆపరేట్ చేస్తారు. ఫైనల్గా ఆ రకంగా వచ్చింది. సరే ఆ ఆలోచనతో ముందుకు పోయింది. తర్వాత మర్నాడే జగన్మోహన్ రెడ్డి పార్టీ వదిలిపెట్టే నిర్ణయం అన్నీ కూడా బయటకు వచ్చినాయి. 2012లో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందనేటువంటి చర్చలో డిసిషన్ అయిపోయింది. అంటే గులాం నబీ ఆజాద్ గారు 2 గంటలు నాతో కూర్చొని చాలా విషయాలు మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగినాయి. లాస్ట్ మినిట్లో తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రిని మారిస్తే ఏమిటి లాభం అనేటువంటి కోర్ కమిటీలో ఇలాంటి వాదన వచ్చిందని, అందుకని నిలిచిపోయింది. ఆ రోజు సోనియా గాంధీ గారు వెళ్ళిన వాళ్లతో అడిగేవారంట శశిధర్ రెడ్డి ఆర్ సో అండ్ సో, శశిధర్ రెడ్డి ఆర్ సో అండ్ సో అని 3-4 పేర్లు ప్రస్తావనలో కామన్ నేమ్ నాదే ఉండేది. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్న మాట ప్రకారం ఒకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు మేబీ రోషయ్య గారు, ఇంకొకరు ఎవరు సార్? 3-4 పేర్లు అంటున్నారు. నాకు మీరు ఇద్దరైతే చాలా రోషయ్య గారితో అయిపోయింది. అప్పటికి అయిపోయింది. ఆయన గవర్నర్గా వెళ్ళిపోయాడు కదా. అప్పుడు మిగతా వాళ్ళు ఇక్కడ ఉండే నాయకులు ఉన్నారు కదా, జానారెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, అట్లా కొన్ని పేర్లు ప్రస్తావనకు వచ్చినాయని కామన్ నేమ్ నాది ఉండేది. రైట్. మీ తర్వాత ఎవరైనా ఈయన శశిధర్ రెడ్డా ఫలానా వారా, శశిధర్ రెడ్డా ఫలానా వారా అని మేడం అడిగిందని కలిసిన వాళ్ళు. బట్ వే డిడ్ ఇట్ గో రాంగ్ సార్? అంటే ఇక్కడ ఈ కేవలం రాజశేఖర్ రెడ్డి గారికి మీరు సన్నిహితంగా లేరు అనేటువంటి, అంటే మొదటిసారి అటువంటి డిస్కషన్ వచ్చిందని చెప్పారు. రెండోసారి తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రిని మారిస్తే సమస్య పరిష్కారం ఎట్లా అవుతుంది? అంటే మేబీ మీ నాన్నగారు తెలంగాణ ఉద్యమాన్ని మొదట లేవనెత్తారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారనేటువంటి భయం ఏమైనా ఉండింది అంటారా వాళ్ళకి? అదేం లేదు. పాయింట్ ఈజ్ అంటే డిస్కషన్, ఈ డిసిషన్ తీసుకోకుండా. అంటే అప్పుడు ఏమొచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి చెప్పాడు నిజాం కాలేజీ గ్రౌండ్స్లో, ముఖ్యమంత్రి ఆంధ్రోడు, పిసిసి ప్రెసిడెంట్ ఆంధ్రోడు,
చీఫ్ సెక్రటరీ ఆంధ్రోడు, డీజీపీ ఆంధ్రోడు. రైట్, మొత్తం ఆంధ్ర వాళ్ళ పాలన నడుస్తుందని. సో అట్లా ఆ రోజుల్లో జరిగినాయి అట్లా. ఇక్కడ మేజర్ దెబ్బ పడింది అంటారా మీకు? నాకు వ్యక్తిగతంగా ఎలాంటి దెబ్బ లేదు. రైట్. ఎందుకంటే పదవుల కొరకు నేను 2004లో మూడోసారి గెలిచాను. 1992లో మొట్టమొదటిసారి బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత 93లో మంత్రిని అయ్యాను. మూడోసారి గెలిచిన తర్వాత మేడంతో ఇట్లాగే ఫేస్ టు ఫేస్ కూర్చున్నప్పుడు నేను మంత్రిగా ఉండదలుచుకోలేదని చెప్పాను. రాజశేఖర రెడ్డి గారితో మంత్రి ఏమవుతుందంటే ఆ రోజు నేను ఆలోచన చేసింది ఏమిటంటే, నేను విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు కూడా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి పోర్ట్ఫోలియోని కేటాయించారు. పర్యావరణం, పొల్యూషన్ కంట్రోల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే సెపరేట్ డిపార్ట్మెంట్గా చేసి ఇచ్చారు. సాలానా బడ్జెట్ 50 లక్షలు. అంటే ఒక రకంగా ఏమిటంటే, మంత్రిగా తీసుకున్నప్పటికీ ఒక ముఖ్యమంత్రి ప్రెరోగేటివ్ ఉంటుంది. సరే, ఆయన కానీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, తీసుకున్నా పెద్దగా ఇవ్వద్దు అని, అంటే ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఇవ్వద్దు అనేటువంటి ఆలోచనతో అది జరిగింది. అది ఆయన ఆలోచన, పక్కన ఉండే వాళ్ళ ఆలోచన, దాంట్లో బోదలుచుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన విజయభాస్కర్ రెడ్డి గారికి తేడాగా ఆయన ఉంటాడని నేను ఉండడు. అంటే విజయభాస్కర్ రెడ్డి గారైనా కొంచెం ఆయన పెద్ద మనిషి, ఇంకో తరం, ముందు తరంకు సంబంధించిన ఆయనకు నాకు డైరెక్ట్గా ఇది ఉండదు. రాజశేఖర రెడ్డికి ఏమిటంటే, ఆయన 1990 నుండి కూడా నన్ను ఒక ఫుట్బాల్లో హాకీలో ఎవరైతే ఫార్వర్డ్ ఉంటారో ఆ ఫార్వర్డ్ని కవర్ చేయడానికి వీళ్ళంతా మూవ్ చేస్తుంటారు, మార్క్ చేస్తారు. అంటే ఇంగ్లీష్లో ఉంటారు, దే మార్క్ దిస్. అంటే అట్లా 1990 నుంచి నా గురించి ఆ రకంగా ఆలోచన చేస్తూ వచ్చాడు. ఓ సందర్భంలో ఒక మీడియాలో నేను ఆంధ్రజ్యోతి పత్రికలో రాధాకృష్ణ గారు అప్పుడు కాంగ్రెస్ బీట్ చూసేవారు. ఓసారి నాకు సిఎల్పిలో కలిసినప్పుడు, సార్ మీ ఇంటర్వ్యూ కావాలి, సరే వస్తా అంటే, మర్నాడు సాయంకాలం 5 గంటలకి తార్నాకాకు వచ్చి నా ఆఫీస్లో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఫోటోగ్రాఫరు, నా కలర్ ఫోటో ఫ్రంట్ పేజు మొత్తం ఇంచుమించుగా ఫ్రంట్ పేజీలో మొదలుపెట్టి ఇంచుమించు ఒక ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ వచ్చింది. నాకు క్వశ్చన్స్ ఇచ్చారు 1990లో. క్వశ్చన్స్ ఇచ్చి, మీరు అంటే అన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో, అన్నిటిపైన 20 క్వశ్చన్స్ తెలుగులో టైప్ చేసుకొని వచ్చినటువంటి క్వశ్చన్స్ నా ముందు పెట్టి, ఇవన్నీ మీరు అది చూడగానే నేను అన్నాను, ఇప్పటికే అంటే అప్పుడు నేను పిసిసిలో జాయింట్ సెక్రటరీగా వచ్చాను. మల్లు అనంతరాములు గారు ఉన్నారు. నేను చెప్పాను, నాకు వద్దు అంటే, లేదు బాబు ఉండాలి అని ఒత్తిడి చేశాడు ఆయన. అయితే జాయింట్ సెక్రటరీకి మించి నేను ఉండదలుచుకోలేదన్నారు. నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అన్నా ఎవరు కాదనరు, బట్ నథింగ్ మోర్ దెన్ జాయింట్ సెక్రటరీ అని జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. దానిపైనే వచ్చాయి విమర్శలు. శశిధర్ రెడ్డిని ఏదో రాజకీయంగా, మేము చిన్నప్పటి నుంచి బిహైండ్ ది సీన్స్ చాలా వర్క్ చేసాము, అవన్నీ పక్కన పెట్టండి. సరే, ఈ ఇష్యూస్ అన్ని మాట్లాడితే ముందే అసూయతో ఉన్నారు చాలామంది, కామెంట్స్ చేస్తున్నారు. చెన్నారెడ్డి గారు కొడుకుని పెట్టుకున్నాడు. నాన్నగారికి ఎప్పుడు అలాంటిది నచ్చకపోయేది. ఎవరైనా వచ్చినా వాళ్ళు స్వంతంగా వచ్చినట్టుగా ఉండాలి, వాళ్ళ కెపాసిటీతో వచ్చినట్టుగా ఉండాలి, ఏదో తాను పెట్టించినట్టుగా ఉండొద్దు. 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు 52లో మా మదర్కి టికెట్ వచ్చింది. ఆ రోజుల్లో అంటే స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళన పోరాటంలో కూడా చాలా చురుకుగా పాల్గొన్నటువంటి 3 మహిళలలో మదర్ ఒకరు. అప్పుడు సంఘం లక్ష్మీబాయి గారు అని చెప్పి ఎక్స్ ఎంపీ అంతా చేశారు ఆమె. వారితో పాటు జ్ఞానకుమారి హెడా అని చెప్పి వేరే 3 ప్రధానంగా కీలకంగా పార్టీకు కాంగ్రెస్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది చెన్నారెడ్డి గారి వైఫ్ కాదు, ఒక మహిళలకు టికెట్ ఇవ్వాలంటే ఎవరికంటే ఫస్ట్ పేరు వచ్చేది వారికి.
వారికి సంగారెడ్డి నుంచి అసెంబ్లీ టికెట్ అనౌన్స్ కూడా అయింది. ఓకే. అనౌన్స్ అయిన తర్వాత మేమంతా చిన్నపిల్లలం. ఎవరో కామెంట్ చేశారు నాన్నగారి గురించి, అంటే ఈ టికెట్ విషయంలో. ఆయనకే కాదు, ఆయన భార్యకు కూడా ఇప్పించుకున్నాడు అని, ఫ్యామిలీకి ఇప్పించుకున్నాడు అనేటువంటి మాట. అది విన్న తర్వాత విడ్రా చేయించారు. ఎందుకంటే ఆమె సొంతంగా వచ్చినటువంటి వ్యక్తి అయినా ఈ రకంగా వస్తుందని చెప్పి నో అని చెప్పేశారు. అక్కడ ఎన్నో సంవత్సరాలు మేము చూసేవాళ్ళం. అక్కడ పాత ఇల్లు ఉండేది, అదే ఆఫీస్గా డిసైడ్ చేసుకున్నారు. ఓకే. మెయిన్ రోడ్డు మీద పక్క నుంచి కనబడేది. ఎన్నోసార్లు వచ్చినప్పుడు అమ్మ పోటీ చేస్తే ఇదే ఆఫీస్ అయ్యేది అని. సో అట్లా ఎప్పుడు ఇది చేసింది లేదు. నేను ఇవన్నీ మాట్లాడితే అది చూసి రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, నన్ను ప్రిన్స్ అనేవాడు. ఒక ఇంగ్లీష్ నేషనల్ పేపర్ కరెస్పాండెంట్తో ప్రిన్స్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫారిన్ పాలసీ అని. అంటే మండల వ్యవస్థ, నక్సలైట్ సమస్య, యువకులకు ప్రాధాన్యత, ₹2 కిలో బియ్యం, అంటే ఆ రోజు ఉన్నటువంటి మెయిన్ ఇష్యూస్ అన్నిటిపైన డిస్కషన్ వచ్చింది. సో అయితే నాకు ఇది చెప్పినప్పుడు నేను అన్నాను, రాజశేఖర రెడ్డి గారికి తెలవని విషయం ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ రాకముందు 2 రోజుల ముందు పిసిసి మైనారిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగు, దాంట్లో పాకిస్తాన్స్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ కశ్మీర్ అండ్ పంజాబ్ అనేటువంటి అంశంపై చర్చ జరిగింది. ఆ రోజు నేను ఫారెన్ అఫైర్స్ గురించి కూడా మాట్లాడాను. అది బయటికి రాలేదు. అంటే అది రాలేదు కనుక ఆ రోజు ఇంటర్వ్యూలో ఫారెన్ అఫైర్స్ తప్ప అన్ని మాట్లాడాడంటే, అరే ఆ రోజు ఫారెన్ అఫైర్స్ కూడా మాట్లాడాను. రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, నాకేదో అన్నెసరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అనుకుంటే ఇంకా 10 మందిని పంపించాలి నా దగ్గరికి. ఆయన ఇది అడుగు అది అడుగు ఇంటర్వ్యూ అని చెప్పి పంపించాలి. పంపించినప్పుడు నేను సరిగా చెప్పలేకపోతే నాకే మైనస్ కాకుండా అది నాన్నగారికి కూడా మైనస్ అయ్యేది. కానీ ఆయన భయం ఏమిటంటే, ఎంత మాట్లాడితే ఆయన అంత ఆపోజిట్గా తీసుకున్నారు. సో ఆయన భయం ఆయనకు ఉండింది. సో అట్లా నేను పదవుల గురించి ఇక రాజశేఖర రెడ్డి గారు, అట్లాంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే నాకేం చేస్తాడు, ఆయన కాన్ఫిడెన్స్లో తీసుకోవాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ఆలోచన విధానం ఉంటుంది, ఒక పనిచేసే పద్ధతి ఉంటుంది. సో ఐ కెన్ నాట్ ఫిట్ ఇన్ టు దట్. అటువంటి అప్పుడు మంత్రిగా ఉండి ఏదైనా చేసినప్పుడు మేము ఏదైనా సరిగా లేకపోతే చెప్పాల్సి వస్తుంది. చెప్తే ఏమంటారు, ఇన్ని సంవత్సరాలు అధికారంలో లేకుండా వస్తే ఈరోజు ఈయన ఏదో చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఆయనకు మంచి పోర్ట్ఫోలియో ఇవ్వలేదనే మాట వస్తుంది. అంటే ఈ విషయం కరెక్ట్ కాదు అని కాదు, ఇప్పుడు తర్వాత చూసినాం కదా ఎన్ని కేసులు, ఎంతమంది జైలు పాలు, ఇవన్నీ కేసులు కథ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా అటువంటిది ప్రస్తావన నేను ఏదో ఒక మాట చెప్పాలి. మిగతా ఎందుకు, పోతిరెడ్డిపాడు విషయం ఎవరు ఆ రోజు మాట్లాడింది, నేను పి జనార్దన్ రెడ్డి గారు. కేసీఆర్ ఎక్కడ, కేసీఆర్ పోతిరెడ్డిపాడు విషయంలో చాలా తర్వాత మేము మొదలుపెట్టి అంత పెద్ద ఉధృతంగా రాజశేఖర రెడ్డిని ఎదిరించి నిలబడ్డం తర్వాత ఎప్పుడో ఆయన వాళ్ళ దగ్గర మాట్లాడుకున్నాడు తప్ప ఆ రోజు మాట్లాడలేదు. కనుక ఇవన్నీ ఉన్నప్పుడు మేము పార్టీలో అంటే ఈయన సరైనటువంటి పోర్ట్ఫోలియో ఇవ్వనందుకు చేస్తున్నాడు, ఎందుకు అనిపించుకోవాలి, నేను వద్దని చెప్పాను. తర్వాత మేడం నాకు జాతీయ స్థాయిలో నక్సలైట్ సమస్య అధ్యయనం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరించాల్సినటువంటి విధానాలు, కార్యక్రమాలు, ప్రణాళికల గురించి అధ్యయనం చేసి సిఫార్సులు చేయమని చెప్పి నాకు అంత పెద్ద బాధ్యత ఇచ్చారు. అంటే ది బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ ఫర్ ది నేషన్ అని మన్మోహన్ సింగ్ గారు రిపీటెడ్గా చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి సమస్యకు ఏం చేస్తే బాగుంటుందనేది ఆ కమిటీకి నా ఆధ్వర్యంలో కమిటీ నడిచింది. నేషనల్ కమిటీ. సార్, అంటే మీ పట్ల రాజశేఖర రెడ్డి గారికి అంత కోపము లేదా దాన్ని ఏమంటారు, మేబీ వాడితే పెద్ద ఇన్సెక్యూరిటీ. రైట్. ఎందుకు సార్ అంటే మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారికి సరైన సపోర్ట్ చేయలేదనేటువంటి భావం వల్ల ఈయన అలా చేసేది? అట్లా అని కాదు. రాజశేఖర రెడ్డి గారు 89లో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
ఓ రోజు నా ముందే జరిగింది ఈ సంభాషణ. రాజశేఖర రెడ్డి గారు, సాయి ప్రతాప్ గారు పక్కన రాజంపేట్ ఎంపీ క్యాండిడేట్, వాళ్ళిద్దరు వచ్చి సార్ మీరు నా తండ్రి వయసు, నేను మీ కొడుకు లాంటివని, మీతోటే ఉంటాను చేస్తానని చెప్పి ఏమన్నాడంటే 2 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మార్పులు కావాలి, ఈ 2 లోక్సభ అంటే 14 అసెంబ్లీలో 2 మార్పులు కావాలి, మీతోటి ఉంటాను చేస్తానంటే నాన్నగారు ఏమన్నారంటే, రాజశేఖర్ నువ్వు చెప్పేది బాగానే ఉంది, నువ్వు బయట పోయి ఏం చేస్తావో నాకు బాగా తెలుసు, అయినా నీకు ఇస్తాను పో, ఎందుకంటే మనం గెలవాలి. సో ఆ రకంగా అది ఉండింది. రాజశేఖర్ రెడ్డి ఆయన ఎప్పుడు ఒక రెబెల్ లాగా డిసిడెంట్ లాగానే ఉండేవాడు. అది కాదు ఆయన, మేమిద్దరం, నాకు రాజశేఖర రెడ్డి కొంచెమే వయసులో తేడా, చాలా 1.5 month. అటువంటి దాంట్లో ఈ స్వామి యాజ్ అ పొటెన్షియల్ మ్యాన్, యాజ్ అ పొటెన్షియల్ థ్రెట్ టు హిస్ పొటెన్షియల్ కెరియర్ మేబీ he saw I am the only person who was potential for him at that time. సార్ నాన్నగారి విషయంలో ఒక చిన్న రిమార్క్ ఉంది సార్, ఇది తప్ప కరెక్ట్ అనేది మీరు, రైట్ అనేది మీరు చెప్పాలి. నోట్ బై ఫైల్, నాట్ బై ఫైల్. నోట్ అంటే లే అది కాదు. ఏమంటారంటే ఒకసారి అప్రూవ్డ్ అని రాశారు. అప్రూవ్డ్ అని రాసిన తర్వాత ఏదో ఒక అంశం పైన దానికి ముందు నాట్ అప్రూవ్డ్ అని పెట్టారు. మళ్ళీ అది కొంత క్లారిఫై అయిపోయిన తర్వాత నోట్ అప్రూవ్డ్ అని రాశారు. అది అంటే వారు ఏ రకంగా అడ్మినిస్ట్రేషను వారు రాసేది ఎట్లా ఉండేది అనే దాన్ని ఉదాహరణ చెప్పేటప్పుడు ఈ విషయం చెప్తారు. బట్ దీన్ని ఎంత నెగిటివిటీ చేశారు సార్, ఆయన డబ్బులు ఇస్తే అప్రూవ్డ్ అని, డబ్బులు ఇవ్వకపోతే నాట్ అప్రూవ్డ్. డబ్బుల విషయం మనం డబ్బుల విషయం ఒకటి నేను చెప్తాను. ఎన్ జనార్దన్ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు అమెరికాకి కిడ్నీ మార్పిడి ట్రీట్మెంట్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక జీవో వచ్చింది ఇక్కడ, ఎన్ జనార్దన్ రెడ్డి గారు కన్సర్న్ జీవో ఇష్యూ అయింది. ఆ జీవో ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లాలో 250 ఎకరాల అటవీ భూమిని అక్కడ చెట్లు కొట్టేయడానికి పర్మిషన్ ఇస్తూ జీవో వచ్చింది. 250 acres దట్టమైనటువంటి అడవి. అప్పుడు మన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు ఆయన అది నాకు చూపించి శాటిలైట్ మ్యాప్ ఒకటి చూపించాడు. ఇది వర్జిన్ ఫారెస్ట్, అంటే పర్ఫెక్ట్గా సాలిడ్గా వర్జిన్గా ఉన్నటువంటి ఫారెస్ట్. దీనికి ఇట్లాంటి తప్పుడు రిప్రజెంట్ అంటే ఏదో ఇదైపోయింది అదైపోయింది కొట్టేసుకోండి అంటే, కొన్ని ఫారెస్ట్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ అయిపోతే దాన్ని కొట్టుకోవడానికి పర్మిషన్, అట్లా ఫైల్ పుటప్ చేశారు. ఆయన శాటిలైట్ మ్యాప్ చూపించి ఇది పర్ఫెక్ట్గా ఉంది అని చెప్తే నేను నాన్నగారికి చెప్పి ఆ జియోని స్టే చేయించాను. ఇది ఎప్పుడు 1990 జూలై ఆగస్టు నాన్నగారు తిరిగి వచ్చిన తర్వాత, ఆపరేషన్ అయ్యి తిరిగి వచ్చిన తర్వాత డిసెంబర్లో వారు రాజీనామా చేసేటాన్ని. ఆ కాంట్రాక్టర్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా 21 మంది ఎమ్మెల్యేలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఒత్తిడి, ఇది పర్మిషన్ ఇవ్వని ఫారెస్ట్ కొట్టేయడానికి. చివరి రోజు రాజీనామా చేసే రోజు కూడా అక్కడ, ఆ రోజు కూడా ఒత్తిడి, సూట్ కేసులు పట్టుకొని కూర్చొని ఉన్నారు. డబ్బుల విషయం అంటే చెప్తున్నాను నేను, డబ్బుల విషయం చేసేది ఉంటే వారు కానీ నేను కానీ చాలా చేసేవాళ్ళం. ఈరోజు నేను సంపాదించింది ఏమిటంటే మారల్ అథారిటీ, ఈ డబ్బుతో కొనేది కాదు. వెరీ ట్రూ సార్, ద క్యారెక్టర్ మ్యాటర్స్. సార్ నాన్నగారు వాడినటువంటి కర్ర, దీని మీద కూడా చాలా రూమర్స్ ఉన్నాయి సార్, ఆ కర్రలో కత్తి ఉంటుందని. కత్తి ఉంటుంది, పొడి చేస్తారు. అది నిజమేనా సార్? పీపుల్ హూ విజిటెడ్ యువర్ హోమ్ అంటే మీ ఇంటికి నాన్నగారు చాలా అంటే చాలా మెటిక్యులస్గా ఉండేవారు. డ్రెస్సు, షూస్, స్పెషల్గా కలర్స్ సెలెక్ట్ చేసుకొని షూస్ కుట్టించేది. ఆ షూ కలరు ఈ స్టిక్కుండే హ్యాండిల్కు పైన ఉండే ఈ వుడెన్ కానీ ఆ స్టిక్ కూడా మీకు ఎర్ర రంగు షూస్ ఉంటే ఆ కర్ర కూడా ఎర్రది, నల్లది ఉన్నప్పుడు నల్లది. అవన్నీ ఉన్నాయా సార్ మీ ఇంట్లో? ఉన్నాయి. అంటే నేను అనేది
ఇది ఒకటే కాదు, వారు అది ఒకటే అలవాటు అయింది, అట్లా పెట్టుకుంటూ వచ్చారు. దట్ హ్యాస్ కమ్ అ లాంగ్ వే సార్. ఈ రోజు కూడా అదే. ఇప్పుడు ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ ఉన్నాడని సూచించడానికి ఆ సూర్యుడు అనేవాడి కార్టూన్ వేస్తే సరిపోతుంది. రైట్. తలుపు బయట సూర్యుడు నిలబడిన అంటే లోపల రాజశేఖర్ రెడ్డి. కరెక్ట్. నాన్నగారి గురించి కర్ర చూపిస్తే నాన్నగారు ఉన్నట్టు. అట్లా కొన్ని ఐడెంటిఫై అయినాయి. ట్రేడ్ మార్క్స్. సార్, నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని పదవీ బాధ్యతల నుంచి దించేయడానికి స్పెషల్గా 1990లో జరిగినటువంటి సంఘటన ఇది. ఎంత ఈ రోజుకి వినపడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒక మహానేత దాని వెనకాతలుండి 300 మంది ప్రాణాలు బలిగొన్నారు కేవలం నాన్నగారిని పదవి నుంచి దించడానికి అనేటువంటి మాట ఒకటి ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? నాన్నగారు చెప్పారు, విజయవాడ నుంచి కడప నుంచి గుండాలు వచ్చారు. ఆ మహానేత అనేది కన్ఫర్మ్ అయినా సార్? ఏ మహానేత అనేది నాకు తెలియదు. రైట్. అది ఏ మహానేత అయినా కానివ్వండి, జరిగినాయి. కరెక్టేనా సార్? అది అంటే ఇది 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 ఏం జరిగిందంటే చాలా సెక్యులర్ పద్ధతిన మత కల్లోహాలు సృష్టించారు. అంటే హిందూ ముస్లిం తేడా లేకుండా ఒకే కత్తితో ముస్లింని అదే కత్తితో హిందూని అటాక్ చేసినటువంటి దాఖలాలు అప్పుడు ఉన్నాయి. అంటే ఇది మత కల్లోలాలు కావు, ఇంజనీర్డ్ వైలెన్స్. అంటే దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి సార్? ఎందుకంటే మీరు ఎనాలిసిస్ అప్పుడు మీరు చాలా యంగ్, నవ్ యూ హ్యావ్ గాట్ టు సమ్ ఏజ్. అది వెనక్కి తిరిగి చూసుకుంటే అవన్నీ మనం ఎనలైజ్ చేసుకుంటే సార్, ఇప్పుడున్న పరిస్థితులు కూడా కొంతవరకు దానికి ప్రస్ఫుటంగా మనకు తెలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు కూడా అలాగే జరుగుతున్నాయి. మీరు మీ నాన్నగారి విషయంలోనే స్వయంగా జరిగింది, అప్పటికి మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అసలు ఆనాడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి? దేనివల్ల ఆ ఇన్సిడెంట్కి దారి తీసాయంటారు మీరు? అధికారం నుంచి తొలగించాలి, ఫినిష్డ్. కేవలం ఒక్కదానికోసం 300 మంది ప్రాణాలు సార్. కర్ణాటకలో వీరేంద్ర పాటిల్ గారు అక్కడ ఉన్నప్పుడు, అంటే ఇంచుమించుగా అదే సమయంలో ఇవి జరిగినాయి. సరే, కర్ణాటకలో వీరేంద్ర పాటిల్ గారు అక్కడ ఏదో గొడవలు జరిగితే ఆయనను మార్చారు. ఇక్కడ అల్లర్లు జరిగినప్పుడు నాన్నగారిని మార్చడం జరిగింది. లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ ఎవ్రీథింగ్. సార్, ఒక్క మాటలో మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్, మన తెలుగు తమ్ముళ్ళు అందరం కలిసే ఉన్నామని ఇప్పటికీ మనం అంతా అనుకుంటున్నాం. సరే, రాజకీయ భేషజాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ అ సీఎంగా, ఆయన అధికారంలోకి వచ్చి కొన్ని రోజులే అవుతున్నప్పటికీ కూడా యాజ్ అ సీఎంగా ఆయన వర్కింగ్ ఎలా ఉంది సార్? రాజశేఖర్ రెడ్డి గారి వర్కింగ్ స్టైల్కి ఏమాత్రమైనా దగ్గరగా ఉన్నాడు ఆయన? సరే, అంత డీటెయిల్డ్గా నేను పరిశీలించలేదు, చూడలేదు. రాష్ట్రం వేరే అయిపోయింది, అక్కడ మన వాళ్ళు లేరు, కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా నేలవటం అయిపోయింది అక్కడ. సరే, ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఆయన మీద మీ కామెంట్ అంటే ఏమీ లేదంటారా? అంటే ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ఏమిటి అనేది పెద్దగా నేను అబ్జర్వేషన్ చేసింది లేదు. కాంగ్రెస్ వాళ్ళు దాని గురించి ఏమి మాట్లాడుతున్నట్టు ఎక్కడ లేదు. సరే, ఆయనకు మంచి అవకాశం దొరికింది చిన్న వయసులో, దాన్ని నిలదొక్కుంటాడా లేదా అది వేరే విషయం, భవిష్యత్తులో చూద్దాం. అయితే కొన్ని తొందరపాటు చర్యలాగా కనబడ్డాయి. సరే, అది ఒక ప్యాటర్న్ ఏమో మనకు తెలియదు. కేసీఆర్ గారు ఇక్కడ రాగానే గురుకుల్ ట్రస్ట్ ల్యాండ్ అని, నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్, అక్కడ భూములు ఉన్నాయి, ఇది చేసేస్తామని చెప్పి డిస్మాంట్లింగ్ అది ఇది హడావిడి చేసి ఒకటి చేసి పెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నది పక్కన ఉన్నటువంటి ఇవన్నీ కొట్టేయాలని చెప్పి చేశాడు. అదే ప్యాటర్న్ కనబడింది నాకు. జేబులు నింపుకునేటువంటి దారి అంటారా? హైదరాబాద్లో 2 బ్రదర్స్ ఉండేవాళ్ళు, ఇవాళ ఒక్క బ్రదరే ఉన్నాడు, ఇంకో బ్రదర్ లేడు. పీజేఆర్ గారు, మీరు ఆయన 2 సొంత అన్నదమ్ముల్లా ఉండేవారు అనేటువంటి మాట అంటారు. సరే, పీజేఆర్ గారి మరణం వెనకాల అది అకాల మరణమా లేదా ఎవరైనా దాని వెనకాలండి చేయించారా అనేటువంటి మాట ఈ రోజు కూడా పీజేఆర్ గారి మరణం ఒక మిస్టరీగానే అంటారు. ఇప్పుడు పీజేఆర్ గారికి నాకు ఉండేటువంటి సంబంధం ఎటువంటిదంటే, నాన్నగారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత 89 మే మొదటి కార్యక్రమంగా గాంధీ భవన్లో ఒక రాష్ట్ర వ్యాప్త కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు
అక్కడ నిలబడి పూల కుండీలను అవన్నీ పగలగొట్టించి నానా రభస చేసేటువంటి ప్రయత్నం చేయించాడు విజయర్ గారు. దాని తర్వాత ఆయన సస్పెండ్ అయ్యాడు. సరే కొన్ని రోజులకి తీసేశారు, అది వేరే విషయం. అంటే మా ఇద్దరి మధ్యలో ఉండేది 92లో నేను పోటీ చేస్తున్నప్పుడు నేను గెలవడానికి పెట్టిన దానికన్నా నన్ను ఓడించడానికి ఆయన ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఓకే. 94లో కూడా అదే జరిగింది. అంటే రాజకీయాల్లో ఆయన ఒక్కొక్క ఇన్సెక్యూరిటీ, హైదరాబాద్ నుండి ఇంకొకరు వస్తే, నేను మంత్రి కూడా అయ్యాను అప్పుడు. రాజకీయాలు ఇవన్నీ నడుస్తుంటాయి. అంటే నేను దీని మీద డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఒక పొలిటికల్ క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలనేటువంటి సరే ఆయన అప్పుడు ఉండే దాంట్లో ఇది చేసుకుంటూ వచ్చాడు. 99లో ఆయన, నేను, హనుమంతరావు గారు మేమంతా ఓడిపోయినాం, కోదండరెడ్డి గారు మేమంతా ఓడిపోయినాం. 2004లో నేను గెలిచిన తర్వాత నేను మంత్రిగా ఉండనన్నాను. ఆయన 94లో సిఎల్పి లీడర్ అయ్యాడు. నేను మంత్రిగా ఉండనని చెప్పిన తర్వాత నాకు ఆయన దెర్ ఇస్ నో క్లాష్. సిఎల్పి లీడర్గా చేశాడు, ఒక గట్టి నాయకుడు. నేనేం చెప్పానంటే, అంటే ఆయనను అసలు మంత్రిగా తీసుకోవాల్సిన అవసరం ఉండింది. రాజశేఖర రెడ్డి గారు తీసుకోలేదు. సో ఐ హ్యాడ్ నథింగ్ విత్ హిమ్, నో క్లాష్. నాకు ఆనాడు కూడా క్లాష్ లేదు, ఆయన పెట్టుకున్నాడు నాతో. సరే అయిపోయింది. దాని తర్వాత ఆయనకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఏది, నేను ఢిల్లీలో ఉన్నాను. సో వీ వర్ వర్కింగ్ టుగెదర్. ఆయన ఒక సందర్భంలో అన్నాడు, నన్ను చాలా మిస్లీడ్ చేశారు, నాన్నగారు లాంటి పెద్ద లీడరు అసలు అటువంటోడు ఎప్పుడు రాడు మనకు, వ్యతిరేకంగా చేయడానికి కొంతమంది మిస్లీడ్ చేశారు. ఇవన్నీ నడుస్తుంటాయి పాలిటిక్స్. బట్ అదంతా పెట్టుకొని గతంలో ఇదైందని నేను ఏది మనసులో పెట్టుకోలేదు. ఐ వాజ్ రియలీ విషింగ్ దట్ హీ షుడ్ బికమ్ ఎ మినిస్టర్. ఆయనకు గౌరవం లభించాలని చెప్పి ఆయన దానిపైన చాలా ఆయనకు బాగా బాధ ఉండింది. మంత్రిగా లేకపోవడం కన్నా ఎక్కువ అతన్ని బాగా హ్యూమిలేట్ చేసినటువంటి విధంగా అతన్ని ఫీల్ అయ్యాడు. అది బాగా ఆయన మీద. సో అంటే డైరెక్ట్గా ఏదో చేస్తే ఆయన చనిపోయినటువంటి మాట కాదు, కానీ ఈ కారణాలన్నీ కూడా ఆయన కృంగిపోవడానికి, కృషించడానికి, ఈ రకంగా చనిపోవడానికి కారణం. ఒక సందర్భంలోనైతే ఆయన నా చేతులు పట్టుకుని అన్నాడు, నేను జీవితాంతం మీరు చేసింది మర్చిపోలేను అని చెప్పి కూడా. ఆయన వాళ్ళ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెట్టారు, అరెస్ట్. ఏదో గొడవ జరిగింది, రాజశేఖర రెడ్డి బ్రదర్తో ఇంతో ఏదో గొడవ జరిగితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పెడితే నేను తెల్లవారు 4 దాకా అక్కడే ఉన్నాను స్టేషన్ ఆయనతో పాటు. ఆయన పిలవలేదు, తెలిసి నేనే వెళ్ళాను. వెళ్ళి అక్కడే కూర్చొని ఉన్నాను. ఉదయం నాకు ఢిల్లీ ఫ్లైట్కి పోవాల్సి వచ్చింది. మా అత్తగారు చనిపోతే మా బావమరిది వాళ్ళు యాషెస్ తీసుకొని పోవాలి. అక్కడ ఉండి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి తయారై ఎయిర్పోర్ట్కి పోవడం. అంటే చేతులు పట్టుకొని అన్నాడు. సో ఆయన కొన్ని ఇష్యూస్లో మేము చాలా గట్టిగా ఫైట్ చేసాం. పోతిరెడ్డిపాడు కానివ్వండి, నీళ్ల విషయంలో కానీ. ఓ సందర్భంలో వారధి అని ఎన్ఆర్ఎస్కి ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రాంలో కవిత గారు మాట్లాడుతూ అమెరికా నుండి అనుకోండి, కాలిఫోర్నియా నుంచి, పేరు సరిగా శ్రీనివాస్ అనుకుంటాను, ఆయన ఫోన్ ఇన్లో ఏమడుగుతున్నాడంటే, ఈ ఎమ్మెల్యేలంతా కూడా పదవుల కొరకు ఆరాటపడుతున్నారు, తెలంగాణ గురించి ఏం చేయడం లేదు అనే మాట. అంటే కవిత చెప్పిన మాట ఏమిటంటే, లేదు మీరు పొరపాటు పడుతున్నారు, స్వర్గీయ జనార్దన్ పీజేఆర్ గారు కానీ, మరి శశిధర్ రెడ్డి గారు కానీ, వారు సీనియర్ నాయకులై అన్ని విధాల అర్హత ఉన్న, మంత్రులు కావాల్సినటువంటి అర్హత ఉన్న, మంత్రి పదవికి లెక్క చేయకుండా పోతిరెడ్డిపాడు విషయంలో రాజశేఖర రెడ్డి గారితో పోరాటం చేశారు. అంటే ఆమె ఇంకెవరి గురించి ప్రస్తావన చేయలేకపోయింది. పోతిరెడ్డిపాడు అంటే శశిధర్ రెడ్డి, పీజేఆర్. మా ఇద్దరిలో కూడా ఏం జరిగేదంటే, పాపం ఆయన కొంచెం ఎక్కువ ఆవేశంగా ఇదైపోయాడు. చాలామంది వస్తున్నారు, చేస్తున్నారు, నేను కాదు చాలామంది. ఇది అసమ్మతి కూడగట్టడం కాదు, ఇది ఒక ఇష్యూ మీద తెలంగాణ ప్రయోజనాలు పర్మనెంట్గా దెబ్బతింటాయనేటువంటి ఆవేదనతో ఇది ప్రస్తావన చేశాం. అంతకు తప్పి రాజకీయం లేదు, అసమ్మతి కూడగట్టేది కూడా లేదు. అయితే ఒకసారి రాష్ట్రపతి
హైదరాబాద్ పర్యటన తర్వాత వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్లో మీడియా అంతా ఉంటే జనార్దన్ ఇంకా చాలామంది ఉన్నారు మాతో వస్తారు చేస్తారు అంటే వెంటనే నేను చెప్పింది ఏమిటంటే చాలామంది వచ్చే మాట అది పక్కన పెట్టండి, ధర్మయుద్ధంలో సైన్యంతో పని లేదు, మీ ఇద్దరమే చాలు. ఎందుకంటే మన చెప్పే మాటకి ఎంత వెయిట్ ఉన్నది అనేది ఇంపార్టెంట్. 10 మందిని 20 మందిని వేసుకొని వస్తే దాంతో అయిపోతుందంటే మీటింగ్లు ఎన్ని జరగలేదు, పెద్ద మీటింగ్స్. నేను ఈరోజు కాదు, 1994లో డెక్కన్ క్రానికల్లో ఇంటర్వ్యూలో చెప్పాను నేను, ఐ డోంట్ బిలీవ్ ఇన్ బిగ్ గ్యాదరింగ్స్, బిగ్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ స్లోగన్ షౌటింగ్. ఇప్పుడు ఏమైపోయిందంటే స్లోగన్స్ ఇచ్చేయడం, జనాన్ని పోగు చేసుకొని అది అయిపోయిందని. ఒకసారి రోషే గారు చెప్పారు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆయన గుంటూరులో మీటింగ్, విజయవాడ నుంచి గుంటూరు రోషే గారు కారులో పోతున్నారు. అప్పుడు అపోజిషన్, కారు స్లో అయింది, జనం అంతా లారీలు, అప్పుడంతా లారీలు నడిచేవి, ఇప్పుడంతా బస్సులు. సో లారీలు ఎక్కుతుంటే జనం కాంగ్రెస్ జెండాలన్నీ పెట్టుకొని ఉన్నారు. దాంట్లో పిల్లవాడు దాంట్లో ఉన్నాడు, జోహార్ ఎన్టీఆర్ జోహార్ అని అంటున్నాడు. జెండాలు కాంగ్రెస్ ఉన్నాయి. అయితే ఆ లీడరు అక్కడ వాళ్లకు ఎవరైతే గ్రూప్కి లీడర్ ఉన్నాడు, అరే ఈరోజు ఎన్టీఆర్ కాదురా రాజీవ్ గాంధీ చెప్పాలి. 4 రోజుల ముందు ఎన్టీఆర్ మీటింగ్ జరిగింది, ఇదే జనం ఆ రోజు వెళ్ళి ఎన్టీఆర్ జోహార్ అన్నారు, ఇదే జనం ఈరోజు వచ్చి రాజీవ్ గాంధీ జోహార్ అంటారు. ఇటువంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి వరంగల్లో పబ్లిక్ మీటింగ్ 2 లక్షల మంది జనం వచ్చారు. వాళ్ళ అబ్బాయి అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. ఏలూరులో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను మంత్రిగా ఉన్నాను అప్పుడు, బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ జరిగింది. భాస్కర్ రెడ్డి గారు చాలా సంతోషపడ్డారు, 26 సీట్లకు వచ్చినాం. ప్రజలు మీటింగ్కి వచ్చేంత మాత్రాన ఓట్లు వేయాల్సిన అవసరం లేదని. అదే అంటే ఇప్పుడు నేను ఈ పోతిరెడ్డిపాడు విషయంలో చెప్పింది ఏమిటంటే, మనం చెప్పే మాటకి ఎంత బలం ఉంది అనేది. ఈరోజు ఏమవుతుందంటే జనము, మనం మొత్తం ఓటర్స్ తీసుకుంటే టోటల్ జనం ఎవరైతే ఉంటారో మన పార్టీలో వచ్చి చేరేవాళ్ళు కొందరు ఉంటారు, స్మాల్ నంబర్. మీటింగ్లు పెట్టినప్పుడు వినడానికి కొందరు వస్తారు, అంటే పని కట్టుకొని వస్తారు. కొందరు అటు పోతూ నిలబడి వినిపోతారు. కొంచెం బాగా మాట్లాడేవాడైతే ఇంకొంచెం ఎక్కువ వినిపోతారు. తర్వాత పార్టీలో సభ్యులు గారు, మీటింగ్లకు వచ్చే జనం కాదు, ఇళ్లలో ఉండేటువంటి వారు పెద్ద సంఖ్య, మేజర్ చంక్ అది. సో ఈ వచ్చినటువంటి వాళ్ళు 10 మంది వెనక ముందు చేరి జిందాబాద్ అని, లేకపోతే డబ్బులు ఇచ్చి జనాన్ని పోగు చేసుకొని వెనక ముందు వాళ్ళనే పెట్టుకొని అక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ చాలా బ్రహ్మాండంగా విజయవంతంగా సక్సెస్ఫుల్ అనే మాట చెప్పుకుంటే, ఈరోజు మనం చాలా మీటింగ్ చూస్తే ఏమవుతుంది, అందరూ మాట్లాడిన తర్వాత మెయిన్ చీఫ్ గెస్ట్ అనేవాళ్ళు లాస్ట్లో మాట్లాడుతారు. అప్పటికి జగన్ వెళ్ళిపోతుంటారు, ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఆలస్యంగా వెళ్తే బయటికి వెళ్ళడానికి టైం పడుతుంది. సరే, కొందరికి ఏముంటుందంటే పోతూ కూడా వినొచ్చు కదా లౌడ్ స్పీకర్లో అని అనుకుంటారు, కానీ ఆసక్తి తగ్గిపోతుంది. సో ఇవి కావు. ఈ మాటలో బలం ఉన్నప్పుడు, మాటలో సబ్స్టెన్స్ ఉన్నప్పుడు, అది ఒకడు మాట్లాడినా ఇద్దరు మాట్లాడినా దాని వేడి దానికి ఉంటుంది. అది ఆ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ప్రభావితం అవ్వడానికి అది ఆస్కారం ఉంటుంది. సార్, దేర్ ఈస్ అ రూమర్, దేర్ వాజ్ అ రూమర్, దేర్ ఈజ్ అ రూమర్ అండ్ దేర్ బీయింగ్ ఏ రూమర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని, పీజేఆర్ గారిని చాలా ఇబ్బందులు పెట్టారని చాలా అత్యంత సన్నిహిత వర్గాల దగ్గర నుంచి విన్నటువంటి మాట నేను. నన్నేమి రాజశేఖర రెడ్డి గారు నన్నేమి ఇబ్బంది పెట్టలేదు. పెట్టడం అంటే ఆయన నా పరిధిలో నేనున్నాను, నా పరిధిలో నేను ఎటువంటి ఇది లేకుండా పనిచేసుకుంటాను. సరే, వేరే విషయం. నాకు మెంబర్గా, నేను ఎన్డీఎంఏలో మెంబర్గా వచ్చినప్పుడు అదేమిటంటే కేంద్ర సహాయ మంత్రి హోదా, ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రెసిడెంట్ నెంబర్ 1, ప్రెసిడెంట్ నెంబర్ 2, వైస్ ప్రెసిడెంట్ నెంబర్ 3, ప్రైమ్ మినిస్టరు, అట్లా అంతా నెంబర్ 4 జడ్జెస్, గవర్నర్స్, అట్లా అంతా. మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే నెంబర్ 10, చీఫ్ మినిస్టర్ నెంబర్ 7. అంటే అది ప్రోటోకాల్ పాటించడానికి ఏం చేయాలనేది. ఆయన ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే నో ప్రోటోకాల్ ఫర్ శశిధర్ రెడ్డి.
ఇట్ డజంట్ మ్యాటర్. ఆయన ప్రోటోకాలు ఇచ్చి దానికి తగిన ఏదైనా జరిగితేనే నేను అడగలేదు కూడా. ఐ డెంట్ బాదర్. నేను ఏ స్టేట్కి పోయినా అన్ని రకాల ప్రోటోకాల్ ఉండేవి, ఒక సొంత స్టేట్లో తప్ప. ఆయన అంటే ఒక రకంగా అంతకు మించి అంటే అది కూడా అదేమి నాకు ఇబ్బంది పెట్టింది కాదు. అయితే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అట్లాంటివి వచ్చినప్పుడు మాకు ఒకసారి చెప్పే లెక్కల్లో మ్యాక్సిమం వచ్చినాయి. ఏది అట్లాంటి దాంట్లో ఏది డిస్క్రిమినేట్ చేయలేదు. నన్ను ఇబ్బంది పెట్టడానికి నాకేమీ లేవు డీలింగ్స్. అయితే పి జనార్దన్ రెడ్డి గారిని మంత్రిగా తీసుకోకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టాడు. అది మేబీ మీకు కూడా చాలా వరకు లోటు అని అనుకోవచ్చు సార్. అయితే ఆ ఒక్క ఇన్సిడెంట్ మేబీ. ఏ ఇన్సిడెంట్? పీజేఆర్ గారిని మంత్రివర్గంలో అంటే తీసుకోకపోవడం. అంటే ఆయన సిఎల్పి లీడర్గా చేశాడు. ఆయన ఇప్పుడు నాకు ఆయనకు వ్యక్తిగతంగా గతంలో ఉండేవి, కానీ అది నా వలన కాదు, ఆయన ఇది చేసుకున్నాడు, ఆయన గమనించి నా వలన ఆయన రియలైజ్ అయ్యాడు అది. అప్పుడు నేను అది గతంలో జరిగింది మనసులో పెట్టుకొని అనుకోలేదు. యాజ్ ఎ కాంగ్రెస్, ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్గా, ఫార్మర్ సిఎల్పి లీడర్గా అతను కావాల్సి ఉండే మంత్రి. సరే, ఆయనను ఆ రకంగా చేయడం ఆయన లోపల చాలా బాధపడ్డాడు. ఇబ్బందులు ఏం పెడతారు, మాకేమున్నాయి. సార్, ఇంత డీసెంట్గా మాట్లాడుతున్నారు మీరు. మీలాగా కొంతమంది ఉన్నారు ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తే. సార్, ఈ ప్రశ్నకి మీరు సరైన ఆన్సర్ మీరే ఇవ్వగలరనేటువంటి ఒక ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి పదజాలం, వాళ్ళ భాష, మీరు మాట్లాడుతున్న దానికి ప్రస్తుత రాజకీయ నాయకులు మాట్లాడుతున్న దానికి చాలా తేడా ఉంది సార్. ఆ నుంచి బండిరా వరకు దొరికిన ప్రతి పదాన్ని వాడేస్తున్నారు చాలామంది నాయకులు. సరే, నేను పేర్లు మెన్షన్ చేయను, కానీ మీరు చూస్తూనే ఉంటారు టీవీలో, న్యూస్లో. అది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఏ రకమైనటువంటి రాజకీయాలు సార్ ఇవి? భవిష్యత్ తరాలకే కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలకే కావచ్చు, ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు నాయకులు? మనం ప్రజా జీవితంలో ఒక మంచి విలువలను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి భాషతో వచ్చే లాభమే ఉండదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ రకంగా మాట్లాడేవాడే మొగుడు రకంగా. నేను సందర్భంలో అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను మాట్లాడుతూ ఏమన్నానంటే, అప్పుడే పివి నరసింహారావు గారు ఎన్నికలు అయిపోయినాయి. పివి నరసింహారావు గారు ఎన్నికైన తర్వాత మాట్లాడుతూ నేనేమన్నాను, ఈ మొన్న ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు నంద్యాల నుండి పోటీ చేసినప్పుడు అందరూ కలిసి వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు కలిసి వచ్చారు. ఒక బీజేపీ ఆయన బంగారు లక్ష్మణ్ నిలబెట్టింది, కానీ టీడీపీ నుంచి క్యాండిడేట్ లేడు. అంటే మొట్టమొదటిసారి ఒక తెలుగు వాడు ప్రధానమంత్రి అయినాడు అనేటువంటి గౌరవంతో టీడీపీ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఒక చర్చ బాగా జరుగుతుంది, ఇంకో 15 మాసాల్లో ఎన్నికలు ఉంటాయి. రాబోయే రోజుల్లో, నేను మాట్లాడినప్పుడు ఇంకో 15 మాసాలు ఉన్నాయి, సారీ, రాబోయే రోజుల్లో 15 మాసాల్లో ఎన్నికలు ఉన్నాయి. అయితే ఒక చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఏమిటంటే, కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ప్రధానమంత్రి ఎన్టీఆర్ అని. నేను అన్నాను, కాబోయే ప్రధానమంత్రి ఎన్టీఆర్ అంటే ఒక విషయం నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. 15 మాసాల తర్వాత ఒకవేళ అది జరిగితే పార్టీలకు అతీతంగా ఒక తెలుగువాడు ఇంకో తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి సంతోషపడే దాంట్లో నేను కూడా ఒక్కడిని. అంటే అది వాస్తవం సార్? అంటే నేను చెప్పేది అయితే అది బాగానే ఉంది. దాంతోపాటు ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే, ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయితే ముఖ్యమంత్రి ఎవరు? ఈ మాటలలో అది పెద్ద చర్చ జరుగుతుంది. నాకు చంద్రబాబు నాయుడు గారికి ఒక పోలిక ఉంది. నన్ను రాజ్యాంగేతర శక్తిగా మీడియా అభివర్ణించింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటిసారి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ ఆయనకు కూడా వచ్చింది. కానీ నేను ఎలక్షన్లో నిలబడ్డాను, గెలిచాను, వచ్చేసాను, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చేశాడు అది, ఆయన కూడా వచ్చేసాడు, అయిపోయింది. రాజ్యాంగేతర శక్తులు రాజ్యాంగ శక్తులుగా
మేము వచ్చేసాం. అయితే ఈ మధ్య ఇంకొక వ్యక్తి గురించి చాలా ప్రస్తావన జరుగుతుంది, రాజ్యాంగేతర శక్తి అని. ఆ వ్యక్తిని కూడా మీరు పోటీ చేయించేస్తే పని పీడబోతుంది కదా. లక్ష్మీ పార్వతి రైట్. మా అంతరింగ వ్యవహారాల గురించి మాట్లాడాల్సింది సరైనది కాదు అని చెప్పి ఎన్టీఆర్ గారు ఇంకోటి చెప్పాను నేను. ఎన్టీ రామారావు గారు 13 సంవత్సరాలు అయింది ఆయన ముఖ్యమంత్రి. అంటే ఒక తెలుగు ఫిలిం స్టార్గా ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఒక రాజకీయంగా ఒక శక్తిగా ఎదిగి చరిత్ర సృష్టించారు. అయితే చరిత్రనే కదా పార్టీ పెట్టి గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఈ 13-12 సంవత్సరాల్లో చాలామందితో పాటు నేను ఆశించింది ఏమిటంటే, యాక్టర్గా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు పాలిటీషియన్గా అయ్యారు. పాలిటీషియన్ అయినటువంటి ఎన్టీ రామారావు గారు స్టేట్స్మెన్గా మారాలని నేను ఆశించాను. నాతో పాటు చాలామంది కూడా ఆశించారు ఎన్టీ రామారావు గారు స్టేట్స్మెన్ కావాలంటే. అందరూ కొడుతున్నారు, టీడీపీ వాళ్ళు కూడా. అయితే కానీ అది జరగలేదు. పాలిటీషియన్ అనేవాడు కేవలం ఎన్నికల గురించి ఆలోచన చేస్తాడు, స్టేట్స్మెన్ అనేవాడు వచ్చే తరాన్ని గురించి ఆలోచన చేస్తాడు. కానీ ఎన్టీ రామారావు గారు స్టేట్స్మెన్గా మారలేదు, కేవలం వచ్చే ఎన్నికల గురించే ఆలోచన చేస్తూ వచ్చి ఈ బియ్యం విషయం, అది ఇది మద్యపానం ఇవన్నీ కూడా అని ముందందరూ టీడీపీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ. కానీ అసలు విషయం చెప్పేసరికి ఇట్ వాజ్ పెద్ద స్లాప్ కదా. అంటే చేస్తున్న తప్పే కదా సార్ మీరు చెప్పింది, జరగబోతున్న లాంగ్వేజ్ నేను చెప్పేది. నువ్వు ఏం చేస్తున్నావు, నీకు ఏం పట్టున్నది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, వచ్చే ఎలక్షన్లో ఎట్ట చేయాలని, నువ్వు వాళ్ళని మోసం వీళ్ళని మోసం చెప్పొచ్చు కదా ఆ తీరుగా. సార్ ఈ భాష మార్పిడి అనేది ఎవరి టైం నుంచి ఎక్కువ మొదలైంది సార్? నేను మార్పిడి అది క్రమంగా వస్తూ మార్పు వచ్చింది. కానీ కేసీఆర్ వలన ఆయన 70,000 పుస్తకాలు చదివిన తర్వాత వాటిని పక్కన పెట్టేసి భాషను మాత్రం కలుషితం చేశాడు. 70,000 పుస్తకాలు చదివే టైం ఎక్కువ సార్ ఒక మంచి సగటు. నో కామెంట్స్. అంటే ఏమిటంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఫేక్ న్యూస్. ఇప్పుడు మీరు అంటే చాలా సీరియస్గా మనం చూస్తాం, చాలా చదువుకున్న వాళ్ళు కూడా అరే వాట్సాప్లో వచ్చింది ఇది యూనివర్సిటీ అంటే అయిపోయాయి. అది ఫోన్లో మెసేజ్ వచ్చిందంటే, అంటే గతంలో ఏమయ్యేది, పత్రికల్లో ఏదైనా వచ్చిందంటే దాన్ని చాలా ప్రజలు గ్రామాల్లో ఉదయం అంతా కూర్చొని ఒక పత్రిక వస్తే 10 మంది చుట్టూ వినేవాళ్ళు కదా. ఇప్పుడు ఈయన అట్లా మాట్లాడేసి ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అది ముమ్మాటికి ప్రజల్ని తప్పుదో పట్టించేది, ప్రజల్ని ఏదో కాసేపు ఉద్వేగభరితంగా చేసేటువంటి మాట విధానం కరెక్ట్ కాదు కదా సార్? అది కరెక్ట్ కాదు, కానీ దాంతో లాభం జరుగుతుంటే లాభపడుతున్నారు. సో వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. అంటే ప్రజల్లో మార్పు రావాల్సిందే అంటే రావాలి కదా. ఈరోజు మొన్న కరోనా టైంలో చాలా అంటే క్లోజ్గా ఈ కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఇవన్నీ చూసుకుంటూ మార్కెట్, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ఇవన్నీ కూడా చాలా క్లోజ్గా ఫాలో చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు తరుగు పేరు మీద తీసేస్తున్నారు. అసలు మామూలుగా అయితే ఏంది, రైతుకి ప్రభుత్వానికి అక్కడ యార్డ్లో దింపిన తర్వాత బాధ్యత అంతా కూడా ప్రభుత్వంది కాదు. మీరు రైస్ మిల్కి పోమంటారు, అక్కడ ఇష్టానుసారంగా చేస్తాడు, చేసిన తర్వాత కాదంటే తీసుకుపోమంటాడు. గత్యంతరం లేకుండా ఎంతకో అంత ఒప్పుకొని పోవాల్సి వస్తుంది. ఒకవైపు అది చేస్తూ రైతు బంధువు ఇస్తున్నాను, ఇక రైతు బంధువు వచ్చిందని మీరు సంతోషపడి వీటన్నిటినీ లెక్క పెట్టకుండా పోతే అది రైతు బంధు ఇచ్చేవంది తప్పు కాదు, జనం తప్పు. ఈరోజు 1994లో నేను ఐక్యరాజ్య సమితికి మన దేశం నుంచి వెళ్ళినటువంటి అఫీషియల్ డెలిగేషన్లో కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మా రోజు ఒక కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి కమిషన్, కమల్నాథ్ లీడర్ ఆఫ్ ది డెలిగేషన్, నేను పర్యావరణ మంత్రిగా నేను మెంబర్గా పోయాను. అక్కడికి పోతే కెనేడియన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షీలా కాప్స్ అనేటువంటి లేడీ, ఆమె మాట్లాడుతూ ఏముందంటే, మా పార్టీ
గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికలలో మాకు చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. ఏ కారణంగా మాకు ఇంత ప్రజల నుండి మాకు ఇన్ని ఓట్లు వచ్చినాయని తెలుసుకోవడానికి ఒక సర్వే చేయించారు. సర్వేలో క్వశ్చన్ ఏమిటంటే, వాట్ ఈస్ ది సింగిల్ లార్జెస్ట్ ఫ్యాక్టర్, ఏ ఒక్క కారణం వలన ప్రజలు ఇంత పెద్దగా ఈ పార్టీకి ఓటేశారు. సర్వేలో తేలింది ఏమిటంటే, వారు చెప్పినటువంటి మాట, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక అంశం, అదేమిటంటే నాట్ ఓన్లీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ బట్ ది ఎంటైర్ పాలసీ విల్ బి సబ్జెక్ట్ టు ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే ఇప్పుడు మనం ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మొన్న EIA 2000 ఇవన్నీ 2020గా వచ్చాయి. ఇది ఒక ప్రాజెక్టు ప్రపోజల్ పెడితే దీనివల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేటువంటిది పెడుతున్నారు. వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ప్రభుత్వ విధానమే ఈ ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అనాలిసిస్కు మేము గురి చేస్తాం అని చెప్పిన మాటకు, ఆ ఒక్క స్లోగన్కి వారికి అంత బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు 27 సంవత్సరాలు అవుతుంది అక్కడ వాళ్ళు ఎలక్షన్ జరిగి. ఆ రోజు వాళ్ళు ఆ మాట చెప్తే బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ప్రజలు వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు ఏదన్నా మంచి అంశం మేనిఫెస్టోలో పెడితే ప్రజలు ఏమైనా దానివల్ల ఓట్లు ఇస్తున్నారా? సో మనం పార్టీలను నాయకులను ఏమని బ్లేమ్ చేస్తాం? ఈ మార్పు ప్రజల్లో తీసుకొచ్చేదానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఎండ్ ఆఫ్ ది డే ఓటర్ ఈస్ ద విన్నర్ సార్. విన్నర్ అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు అది అర్థం కావాలి, చెప్పాలి. పార్టీలు ప్రజలకు ఇవన్నీ అర్థమయ్యేటటువంటి విధంగా. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను ఒకటి చెప్పేస్తాను, నువ్వు ఒకటి చెప్పేస్తాను, నేను 10,000 నేను 20,000. ఈ ప్రజలు ఎంతవరకు అయితే ఈ మాటలకు మోసపోతారో మీరు అడగడానికి లేదు. ఎందుకంటే మీరే కదా ఓటేసింది. అవును, మనం అనుకుంటున్నటువంటి మాట ప్రకారం ఓట్లు వేసేది ప్రజలే, కానీ వాళ్ళని మభ్య పెడుతున్నది మాత్రం పార్టీలే కదా. మాటతో మభ్య పెడితే నువ్వు ఎందుకు దానికి మభ్య పెట్టిన దానికి నువ్వు ఎందుకు లోనై నీ అభిప్రాయాన్ని, నీకు తాగడానికి ఒక బాటిల్ ఇస్తే నువ్వు ఎన్నికల సమయంలో ఎంత తాగుతావు, ఎంత తింటావు? నీకు 5,000 రూపాయలు రైతు బంధు ఇస్తారు, ఓకే, నీకు 5,000 రూపాయలు ఓటుకి ఇస్తారు, 5 మంది మీరు తీసుకుంటారు, 20,000 30,000 వచ్చినాయి. అదే మీకు జీవితం, అదే సంతృప్తి అంటే మీరు ఎవరు మిమ్మల్ని కాపాడతారు? దీని నుంచి బయటికి రావాలి. సార్, జెన్యున్గా ఉండేటువంటి నాయకుడికి ఈ రోజున స్థానం ఉందంటారా? ఉంటుంది. నేను ఈ రోజు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సార్, భవిష్యత్తులో ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది. ఎవరు అంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి, మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది సార్. అన్నిటికంటే ఎక్కువ ఏమిటంటే, సరే రాజకీయంగా దానివల్ల ప్రయోజనం వస్తుందా లేదా అనేది ఒక అంశం, బట్ ఒక ఇండివిజువల్కి సంతృప్తినిచ్చేటువంటి పరిస్థితి మాత్రం అది ఇస్తుంది. సార్, మీ వరకు ఇండివిజువల్గా వస్తే దానం నాగేందర్ రెడ్డి గారితో ఒక చిన్న స్పార్క్ ఒకటి రగిలింది సార్ 5 సంవత్సరాల క్రితం. ఆయన కొంచెం పర్సనల్గా కూడా తీసుకున్నట్టుగా ఉన్నారు కదా అని. అవన్నీ చాలా చిన్న అంతే అంటారా? ఈనాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పరిస్థితి ఏంటి సార్? ఇంకా ఆయన ఆఫీస్లో మీ పేరు వినిపిస్తే చాలా ఎక్కడో లేని భయం కనిపిస్తూ ఉంటుంది. ఆయన అధికారంలో ఉంటూ ఇది 7 సంవత్సరం రఫ్గా. సో ఇప్పటికీ ఇంకా ఆ భయం అయితే, ఆయన మీ పేరు చెప్తే ఆ భయం ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. ఇంకా చాలా ఉన్నాయి బయటికి, సమయానికి అవి బయటకు వస్తాయి. సార్, నేను లాస్ట్ టైం కూడా ఒకనొక చోట విన్నాను, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బయట పెడితే ఎలక్షన్ కమిషనే కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కావచ్చు, ఈ రోజు అంటే ఈ రోజు కుప్పగూలేటువంటి పరిస్థితి అన్నట్టుగా. కుప్పగూలేదు అనేది కాదు, కానీ ఖచ్చితంగా ఒక అధికారి మిగిలిపోడు. ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఒక అధికారి కూడా కొనసాగడానికి వీలుండదు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు సార్ ఇంకా మీరు? అంటే ఇప్పుడు సిస్టంలో మార్పు రావాలి, సిస్టంలో మార్పు రావాలి అనే దాని మీద ఉంది. మేము 30 లక్షల మందిని పేర్లు తొలగించాలని చెప్పి కేసీఆర్ గారు ఆయన ఇచ్చిన ఆదేశం, సోమేష్ కుమార్ గారు అప్పుడు తొందరపడి 30 లక్షల మందిని ఐడెంటిఫై చేశామని చెప్పి బాహాటంగా చెప్పుకున్నటువంటిది అంతా తీసుకెళ్ళిన తర్వాత దేశంలో ఎప్పుడు లేనటువంటి విధంగా 14 మంది ఆఫీసర్స్ వచ్చారు ఎలక్షన్ కమిషన్. ఇంతవరకు ఏ రాష్ట్రానికి వెళ్ళలేదు.
రైట్. ఎలక్షన్ కమిషన్ శశిధర్ రెడ్డి అంటే భయపడతారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అక్కడ పనిచేసేవాళ్ళు. రైట్ రైట్. ఎందుకంటే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మేము చూపిస్తున్నాం. అది నేనన్నా కిందే ఆఫీసర్ని ఇది చేయదు. అంటే ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్ అది. దాంట్లో ఏముంది తెలుసా? ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్ అండ్ హోల్డింగ్ ఎలక్షన్స్ ఆన్ ఇట్స్ బేసిస్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే ఒక ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ ఈజ్ ది బేసిక్ థింగ్. ఎలక్టరల్ రోల్ లేకపోతే ఎలక్షన్ కాదు అంటే అర్థమే లేదు. అటువంటి ఎలక్టరల్ రోల్కి అంబేద్కర్ గారు అంత ప్రాధాన్యత అంటే ఆ వర్డింగ్లో ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్ అని ముందు తీసుకొచ్చినటువంటి దాన్ని మనం టోటల్గా దాన్ని విలువ లేకుండా చేస్తున్నాం. మీ పేరు ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ కానీ మదర్ కానీ ఇట్లాంటి వాళ్ళ పేరు ఉండదు. లాస్ట్ ఎలక్షన్లో ఉంటుంది, ఈసారి ఉండదు. టెక్నికల్గా చూస్తే స్పీకింగ్ ఆర్డర్ ఉండాలి. ఈఆర్ఓగా ఉన్నటువంటి వ్యక్తి అప్రూవ్ చేయాలి మీ పేరు తొలగించడానికి. ఆటోమేటిక్గా పోవడానికి ఆస్కారం లేదు. డిలీషన్కు అప్లికేషన్ పెట్టాలి, అడిషన్కి అప్లికేషన్ పెట్టాలి, షిఫ్టింగ్కి అప్లికేషన్ పెట్టాలి. ప్రతిదానికి ఒక పేపర్ ఉండాలి, దానికి సైన్ చేస్తేనే అప్రూవ్ కావాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటుంది, మీరు ఉండదంటే అది దానికి ఈఆర్ఓ విల్ స్టాండ్ సస్పెండెడ్. రాష్ట్రంలో ఉన్న ఏఆర్ఓలు అందరూ పోతారు. స్పీకింగ్ ఆర్డర్ ఉంది. స్పీకింగ్ ఆర్డరే కాక 3 సంవత్సరాల వరకు రికార్డ్స్ ఆఫీస్లో ఉండాలి. ఎవరైనా పోయి ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైనా ఎనీబడి కెన్ గో అండ్ ఇన్స్పెక్ట్, నోబడి కెన్ స్టాప్ ఇట్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్లో ఉన్నాయి. సో ఇది ఇప్పుడు ఇట్లాంటివి కొన్ని జనంలో తెలవాలి. వాళ్ళు కొంత అధికారులు కూడా జాగ్రత్త పడాలి. అసలు ఇంకోటి, ఎలక్షన్ కమిషన్ తప్పు, ఎలక్షన్ కమిషన్ చెప్పింది అంటే మన దగ్గర కొన్ని వ్యవస్థలు ఎట్లా ఉన్నాయంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ కింది స్థాయి కోర్టు, ఏదైనా కోర్టు, హైకోర్టు, కింది కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు. ఇక సుప్రీంకోర్టు తర్వాత ఏం లేదు, ఎలక్షన్ కమిషన్ తర్వాత ఏం లేదు. అటువంటి ఎలక్షన్ కమిషన్ ఎంత దుర్మార్గమైనటువంటి ఆర్డర్ ఇచ్చిందో నేను ఇవన్నీ బయట పెడతాను. బట్ సార్, డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ ఆల్రెడీ టూ లేట్? అంటే నేను అనేక అంశాలు ఉన్నాయి. నేను టైమింగు అన్ని ఒక్కొక్కటిగా పోగేస్తున్నారంటారా? లేదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నేను వాళ్ళకే చెప్పాను. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, దాంట్లో ఒక ఆఫీసర్ అప్పుడు ఓపి రావత్ ఉన్నాడు. నేను ఆయన ఉన్నప్పుడు ఆయన రాకముందు ఒకసారి 18 ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ ఆఫీసర్స్ వస్తే నేను ఈజ్ ది ఎలక్షన్ కమిషనర్. నేను 40 సంవత్సరాల నాడు ఒక చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఉండేటువంటి అధికారి, డీజీపీ లెవెల్లో ఉండేటువంటి అధికారితో అనేక అంశాలు మాట్లాడే అవకాశం నాకు దొరికింది. నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎక్కడైనా కలిసినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఏదో జనరల్గా మాట్లాడతాను కదా, అటువంటి వాళ్ళతో డిస్కస్ చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఆనాడు ఓపి రావత్ ఐఏఎస్ కూడా కాలేదు. డోంట్ థింక్ హీ నోస్ ఎవ్రీథింగ్, దట్ షుడ్ బి యువర్. ఇప్పుడు ఆఫీసర్స్ జనరల్గా ఏమవుతుందంటే కేసు ఎట్లా ప్రజెంట్ చేస్తాము, ఏమిటి అడ్మినిస్ట్రేషన్ గురించి చేస్తావా లేదా అని అవసరం లేదు. ఈ చేస్తావా లేదా అని వినిపించుకోవడానికి అని కొందరు సీటీలు కొట్టి వెరీ గుడ్, అరే టైగర్, లయన్ టైగర్. సార్, టైగర్ అంటే గుర్తొచ్చింది, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని టైగర్ అని మాటతో పోలుస్తున్నారు సార్, దానికి ఏమంటారు? అట్లని అది ఏదో కొంత అభిమానులు అట్లా అంటుంటారు కదా. ఆయన స్వయంగా పబ్లిక్ లో చెప్పుకుంటున్నారు, నేనే సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ నుంచి అనేటువంటి మాట. సీఎం అభ్యర్థి ఇంకా చాలా టైం ఉంది కదా. స్టిల్ ఆయనే చెప్పేసుకుంటున్నారు, ఆయన అభిమానులు అయితే చాలా గట్టిగా. ఆయన అభిమానులు చెప్తున్నారు, పాపం ఆయన ఎక్కడా చెప్పుకోడు. పీసీసీ కావాలని కూడా ఆయన అడగలేదు. ఆయన మొన్న చెప్పాడు కదా, నేను అడగలేదు. అభిమానులు కోరుకుంటారు, చేస్తుంటారు. నేను చెప్పాను కదా, డిఫరెంట్ సెక్షన్స్లో ఒక్కొక్క దాంతో ప్రభావితం అవుతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, దానికి రియాక్ట్ అవుతారు. డిఫరెంట్ సెక్షన్స్ ఉంటారు. సార్, యాజ్ ఎ సీనియర్ కాంగ్రెస్ లీడర్గా మీ నాన్నగారు టైం చూశారు, రాజశేఖర రెడ్డి గారు టైం చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు టైం చూశారు, ఇంకా వివిధ నాయకుల టైమ్స్ కూడా మీరు చూశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్ళీ కొత్త ఊపిరులు ఊదుకోవాలి అంటే, కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా ఎనర్జైజ్ అవ్వాలి అంటే ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు? అక్కడ అధిష్టానం ఆలోచన చేయాలి. ఓకే,
అధిష్టానం దీని ఏమిటంటే ఇండివిజువల్ ఒపీనియన్స్ వ్యూస్ ఉంటాయి. అధిష్టానం ముందు పెట్టుకోవాలి. ఎలాంటి వాడు కావాలనేది సెలెక్షన్ క్రైటీరియా. ఓ ఇంటర్వ్యూ ఏదైనా ఓ పోస్టు జాబ్కి ఎవరన్నా ఇంటర్వ్యూ పోయినప్పుడు వాటిది క్రైటీరియానే ఉంటుంది. ఎలాంటి వాడైతే బట్ పీసీసీలో అలా ఎప్పుడు ఉండదు కదా సార్. ఉండాలి. అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులలో ఎలాంటి వాడు అయితే సరిపోతాడనేది లెక్క పెట్టుకోవాలి. కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటే ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళని ఇమీడియట్గా తీసేసినటువంటి రోజులు సార్ కాంగ్రెస్. అది వేరే సంగతి. రైట్. ఇప్పుడు ఉండేటువంటిది చాలా మనకు క్లిష్టమైనటువంటి పరిస్థితి. అంటే పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్ మీరంటారు అధిష్టానం ఒక ఇంటర్వ్యూ పెట్టాలని, అధిష్టానమే లేదని ప్రజలు అంటారు. అంటే యాక్టివ్గా ఉండి చేసేటువంటి దానికి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారినేమో ఏఐసిసి ప్రెసిడెంట్ అవ్వమంటే నాకు వద్దు అని ఆయన పక్క తప్పుకుంటున్నాడు. సోనియా గాంధీ గారేమో ఆవిడ ఇన్యాక్టివ్గా ఉన్నారు. సో అలాంటప్పుడు అధిష్టానం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది సార్? ఇవన్నీ కూడా నాయకులు ఉన్నారు, నాయకత్వం ఉంది. సరే ఈ అంశాలన్నీ కూడా పరిశీలిస్తారు. అక్కడ వచ్చేటువంటిది ఈరోజే అనౌన్స్ అయింది, మేలో ఎలక్షన్స్ ఉంటాయని. ఆ ప్రాసెస్ ఉంటుంది ఏఐసిసికి. ఆ ప్రాసెస్ జరుగుతుంది. జరిగిన తర్వాత అంతలోపు ఏమవుతుందంటే ఇన్ఛార్జ్లు ఉంటారు, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఉంటాయి, ఇంకా ఇతరత్రా కూడా వాళ్ళకు వచ్చే సమాచారం అంతా ఉంటుంది. అక్కడ వ్యవస్థ పనిచేస్తుంది. ఆ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తే బాగుంటుంది సార్. చేస్తుందని నేను ఆశిస్తున్నాను సార్. ఈ సందర్భంలో ఒక మాట నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతాను. నిన్న కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ కనుక జరిగితే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందనేటువంటి రిపోర్ట్స్ కొన్ని ఛానల్స్ ఇచ్చాయి. ఇది నా మాటగా కాదు, నేషనల్ ఛానల్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవి. సో కాంగ్రెస్ రోజు రోజుకి ఇంత బలహీన పడుతున్నటువంటి తరుణంలో కూడా కాంగ్రెస్ లీడర్స్ ఎవరు చాలా గట్టిగా నిలబడలేకపోతున్నారు. ఒక నేషనల్ మీడియాకి రాహుల్ గాంధీ గారు రైతుల చేస్తున్నటువంటి దీక్షకి సపోర్టివ్గా ఆయన వెళ్ళారు. ఆయన 2 క్వశ్చన్స్ అడిగి 3వ క్వశ్చన్ అడిగితే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. మీరు ఎందుకు చేస్తున్నారు దీక్ష అంటే రైతులకు సపోర్ట్ అని అన్నారు. మోడీ గారికి ఎగెయినెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. సో అలాంటప్పుడు ఎవరిని నమ్మాలి సార్? కాంగ్రెస్ ఎవరిని ఒక ఇన్స్పిరేషన్గా, ఎవరు ఒక ఫస్ట్ క్యాండిడేట్ ఆఫ్ మేజర్ క్యాండిడేట్గా చూసి ముందుకెళ్ళలేదు? నేను అది మీరు అన్నది నేను చూడలేదు, నాకు ఐడియా లేదు. కానీ రాహుల్ గాంధీ గారు చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆయన స్టడీ చేస్తాడు, చాలా అర్థం చేసుకుంటాడు. అది మీరు చెప్పింది ఏ సందర్భం నాకు ఐడియా లేదు, కానీ బట్ బై అండ్ లార్జ్ నేను చూసిన దాంట్లో చాలా డీటెయిల్స్లో కూడా వెళ్తాడు. సార్ మీ విషయానికి వస్తే మీ ప్రయాణం ఎటు? కాంగ్రెస్తోనే ఉంటారా? అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ వైపు వెళ్తారా? భవిష్యత్తు మాదే అని ప్రస్ఫుటంగా చెప్తున్నటువంటి బీజేపీ వైపు వెళ్తారా? ఎందుకు వెళ్ళాలి? అటు కానీ ఇటు కానీ ఎందుకు పోవాలి? చాలా మంది మారుతున్నారు కదా సార్. మన ఇంటర్వ్యూ మొదట్లో మనం అనుకున్నాం ఒక మాట, మీరే అన్నారు అధికార పక్షం వైపు వెళ్తే నేను నా ప్రజలకి, నా నియోజకవర్గానికి అట్లీస్ట్ మంచి చేస్తాననేటువంటి మాట. సరే, అది వాళ్ళు చెప్పుకునేటువంటి మాట. దాంట్లో జనరల్గా వ్యక్తిగత అజెండా ఉంటుంది, వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది. సరే, బయట చెప్పేది ఏది చెప్పినా ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఓ పొలిటికల్ ఆపర్చునిటీ, ఇప్పుడు పాలిటిక్స్ యాజ్ అన్ ఆపర్చునిటీ. సరే, కొందరు ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటే అటే ఉంటారు, అన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఆ కేటగిరీలో ఓకే, అట్లీస్ట్ దేర్ ఇస్ సంబడి సార్ ఐ హావ్ సీన్, నేను ఉన్న చోటే ఉంటానని ఖచ్చితంగా చెప్పినటువంటిది. నన్ను 2014 డిసెంబర్ వచ్చేటప్పటికి పొన్నాల లక్ష్మి గారిని మారుస్తారు అనేటువంటి బ్యాక్గ్రౌండ్లో మొదలైంది. ఆయన పాపం ఆయనకు ఉన్నదే తక్కువ సమయం, సీట్లు 22 వచ్చాయి, ఆయనను మార్చాలనేది తీసుకొచ్చారు. దాని వెనకాల కొందరు ఉండి చేశారు, అది వేరే విషయం. ఆయన 22 వచ్చినాయి, మారుస్తారు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు మీడియాలో ప్రచారం జరిగింది, శశిధర్ రెడ్డి బీజేపీకి పోతున్నాడు. నేను ఢిల్లీలో ఉన్నా, అంటే చాలా రోజులు ఢిల్లీలో ఉండిపోయాను, ఎందుకంటే ఎలక్షన్స్ జరిగాయి, ఇప్పుడే వచ్చి ఇక్కడ
అని ఉన్నాను. ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఏమైందంటే నేను మళ్ళీ మీడియాతో చెప్పాను, ఆ ఆలోచన విధానానికి మాకు సరిపడదు, గతంలో కానీ ఇప్పుడు కానీ ముందు కూడా ఇలాంటి ఆలోచన ఉండదు అని చెప్పేసినాం. అయిపోయింది. అప్పటికి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున మీరు నెట్లో చూడండి, సెర్చ్ చేస్తే శశిధర్ రెడ్డి బీజేపీ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కొన్ని వస్తాయి. అంటే పిసిసి మార్పు ఎప్పుడు వస్తుందనేసరికి ఇది కొందరు ప్లాంటెడ్ స్టోరీస్ వస్తున్నాయి. సరే, నేను ఓసారి ప్రెస్ పిలిచి చెప్పాను. 2015 జనవరిలో కూడా ప్రెస్ పెట్టి చెప్పాను. 8-10 ఓబీ వ్యాన్స్ వచ్చేసాయి, నేనేదో అనౌన్స్ చేస్తున్నాను. అయితే మొన్న చెప్పాను. మళ్ళీ తర్వాత నేను చాలా మటుకు పొలిటికల్గా మాట్లాడినప్పుడు కూడా స్టేట్మెంట్స్ రిటర్న్లో ఇస్తాను. ఎందుకంటే ఒకసారి అది చెప్పడంలో పొరపాట్లు జరిగితే దానివలన వచ్చేటువంటి నష్టం, అంటే మిస్ఇన్ఫర్మేషన్, దాన్ని సెటరేట్ చేసేందుకు న్యూసెన్స్ అవుతుంది. ఒకసారి వచ్చేసింది అది న్యూస్ అయిపోతుంది. అందుకే సరే, మేము రాసి ఇచ్చిన తర్వాత కూడా కొన్ని అటు ఇటు వస్తాయి, అది వేరే విషయం. కానీ కనీసం ఐఎమ్ క్లియర్ వాట్ ఐ సే. సో నేను రాశాను. ఇవన్నీ రాస్తూ గాంధీవాదిగా ఇటువంటి ఐడియల్స్కు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని గోడ్సే వారసులతో చేతులు కలిపే ప్రసక్తి లేదు అని. అంటే బీజేపీ మొత్తాన్ని గాడ్సే వారసులని అంటారా? అంటే నేను చెప్పింది అది. అంటే ఇంతకన్నా క్లియర్గా ఇంకెవరు చెప్పలేరు. అంటే నాకు నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ కొందరు మిత్రులు ఉన్నారు, మీ నిజమైనటువంటి వాల్యూ మీరు అర్థం చేసుకోవడం లేదు. సరే, ఒక్కొక్కరి అభిప్రాయం అట్లా ఉంటుంది. కొందరైతే మీరు కేంద్రంలో హోంమంత్రిగా ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారం చేయగలుగుతారని చెప్పి నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను ఎన్డీఎంఏలో ఉన్నప్పుడు, అంటే ఎన్డీఎంఏలో ఉండి నేను ఎవరికో ఏదో చెప్పి నేనేదో ఫేవర్ చేసి చెప్పించుకున్నవాడిని కాదు. సో అటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కొందరికి. నేను బ్యాటింగ్ వస్తుంది, సెంచరీ కొట్టగలుగుతాను, కెప్టెన్గా ఉండగలుగుతాను, టీంను గెలిపించగలుగుతాను. తర్వాత ఒకవేళ ఆ రకంగా కాకపోయినా నేను మాత్రం సమాజానికి జనానికి మంచి చేసేటువంటి అనేక అంశాలు కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను. బట్ మీ పార్టీయే మిమ్మల్ని కెప్టెన్గా ఎన్నుకోవడానికి చూపెట్టలేదు కదా సార్? 2 సార్లు పోయినాయి. 2 సార్లు అది జరగలేదు. ఇంకోసారి జరగకపోతే ఐఎమ్ యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. ఎందుకంటే రాజకీయాలు నాకు ఏదో ఆశించి రాజకీయాల్లోకి వచ్చింది కాదు. అంటే నాన్నగారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఏంటి రారటం, మంచి చేయాలనేది. అవకాశం వచ్చి చేయగలిగితే వెరీ గుడ్. నేను వ్యక్తిగతంగా నాకు పోయేది ఏం లేదు. ఐ విల్ కంటిన్యూ. నేనేదో మూతి ముడుచుకొని ఇంకెక్కడికో ఐ విల్ హ్యావ్ నో రిటైర్మెంట్. ఇంకా జో బైడెన్ 78కి ప్రెసిడెంట్ అయ్యాడు. You're seeing such a long way, sir? Why not? నేను You look young. There's no doubt. There's no doubt about it. లాస్ట్ ఇయర్ ఏమైంది, గాంధీజీ 150 years కార్యక్రమం, చార్మినార్ టు గాంధీ భవన్ పాదయాత్ర. అందరికన్నా ముందు నేను వచ్చేసాను. నేను కాన్స్టిట్యున్సీలో పాదయాత్రకు వెళ్ళినప్పుడు చాలా చిన్నవాళ్ళు నాతో నడవలేరు. సార్, బిఫోర్ వి కంక్లూడ్, 2 ఎలక్షన్స్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, రెండోది నాగార్జున సాగర్. మీరు ఒక మాటకి అన్నారు నాగార్జున సాగర్లో కాంగ్రెస్ గెలిచేటువంటి స్కోప్ ఉందనేటువంటిది. బట్ ప్లానింగ్ ఎలా ఉంది సార్? నాకు మొదటి నుంచి ఉన్నటువంటి మాటే ఇది. ఇన్ఫ్యాక్ట్ టీఆర్ఎస్ వర్గాలు ప్రగతి భవన్ నుంచి కూడా వస్తున్నటువంటి మాటలు సార్. ఒకానొక సందర్భంలో కేసీఆర్ గారే తన అతి దగ్గరి మిత్రులతో అన్నటువంటి మాట, మనమే తప్పు చేసాం కాంగ్రెస్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేసి, సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక ఛాన్స్ దొరికింది మనకి, కాంగ్రెస్ని మళ్ళీ ఉత్తేజపరుద్దాం అనేటువంటి మాట కేసీఆర్ గారు తన దగ్గర మిత్రులతో అన్నారని. సో అది నాగార్జున సాగర్ ఎన్నికల్లో కనిపించబోతుంది అనేటువంటి మాట వినిపిస్తుంది. సరే, కేసీఆర్ గారు ఏమన్నారు
ఏం చెప్పారు ఇవన్నిటి గురించి మనం కామెంట్ చేయలేము. నాగార్జున సాగర్లో కాంగ్రెస్కి బాగా గ్రౌండ్ రిపోర్ట్ బాగుందనేది సమాచారం. రైట్. సో దాంట్లో ఈయన ఏం చేస్తాడు చేయడు. నేను ఇంతకుముందు అన్నాను కదా, అసలు దుబ్బాక జిహెచ్ఎంసీ తర్వాత వాళ్ళు నిలదొక్కోవాలంటే ఇది ఎట్లయినా గెలవాలనేటువంటి ఆలోచనతో ఉంటారనేది అది ఇంకొక సైడు. ఈయన ఒక్కొక్కరితో మాట చెప్పగలుగుతాడు. సార్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది? గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కాంగ్రెస్కు బాగుండాలి. ఇంతకుముందు గ్రాడ్యుయేట్స్ అంటే పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. జీవన్ రెడ్డి గారు ఎలక్ట్ అయిన తర్వాత అందరికీ ఒక ఆశ కలిగింది చాలామందికి. ఏదైనా పార్టీ ఒక క్యాండిడేట్కి ఉండేటువంటి ఇమేజు ఇవన్నీ కూడా కలిసి రావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ చూద్దాం సార్. చివరిగా ఒక్క మాట చెప్పండి, తెలంగాణలో అట్లీస్ట్ తెలంగాణ, ఎందుకంటే ఆంధ్రాలో కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకోకపోవడమే మంచిది అని నా ఉద్దేశం. సో అట్లీస్ట్ తెలంగాణలో అయినా రానున్న 5 సంవత్సరాలు వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ కేస్ కాంగ్రెస్ బలపడేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పీపుల్స్ కాన్ఫిడెన్స్ రెస్టోర్ కావాలి. రైట్. ప్రజలు పార్టీని నమ్మేటువంటి విధంగా, పార్టీని సరైనటువంటి విధంగా నిర్మాణం చేసుకుంటూ ఏ రకంగా వారికి నమ్మకం కలుగుతుంది అనేటువంటి అంశాలపై చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరం. హోప్ ఫర్ ద బెస్ట్ సార్. మంచి నాయకత్వం ఎన్నుకోబడాలని చెప్పేసి మాత్రం నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ టైంలో మాకు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్, అదనమాట సంగతి. మరి శశిధర్ రెడ్డి గారితో మాట మంతి. ఒకటి వాస్తవంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ భవితవ్యం మీద బాగుండాలని అంటున్నారు తప్ప ప్రస్ఫుటంగా వీళ్ళైతే బాగుంటుంది అనేటువంటి మాట మాత్రం ఆయన నోటి వెంట రాలేదు. సరే, నిజాలు ఎలా ఉన్నా సరే, ఒకటి ప్రతిపక్షం మాత్రం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. అది ప్రజలుగా మనం ఎన్నుకోవాల్సినటువంటి మాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను అవిని, సైనింగ్ ఆఫ్.